అందరికి అవగాహన ఉన్న పాయింట్ ఏంటి? 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటేంటి, 8 గంటలు నైట్ నిద్రపోవాలని అందరికి తెలుసు కదా. దానికి ఎవరైనా చెప్పాలా? మనకు తెలుసు కదా అందరికీ, కానీ చెయ్యం. తర్వాత కనీసం రోజులు 24 గంటలు 1 అవర్ వాకింగ్ చేయాలని తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. అంటే తెలిసి చెయ్యండి అనమాట. నిద్రపోవాలని తెలుసుగా నిద్రపోవం. 1 అవర్ కంపల్సరీగా 24 గంటల్లో 1 గంట కూడా నిద్రపోతే ఎట్లా చెప్పండి? మన కారణాలు మనకు ఉంటాయి. ఇవాళ మా పిల్లోడు స్కూల్కి వెళ్ళలేదో, లేదా ఏదో వాన వచ్చిందనో, లేదా ఏదో కథ చెప్పి వెళ్ళాం. రోజు ఒక కొత్త కథ ఉంటుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ నాట్ డూయింగ్. ఇంకోటి ఏంటి, స్ట్రెస్ వల్ల హెల్త్ పాడవుతుంది అందరికీ తెలుసు కదా. ఎవరు స్ట్రెస్ వాళ్ళది పాపం, స్ట్రెస్. నాలుగోది ఏంటి, ఫుడ్లో అందరికీ తెలుసు మంచి ఫుడ్ ఏంటి, బ్యాడ్ ఫుడ్ ఏంటి చెప్పండి. బ్యాడ్ ఫుడ్ ఏంటి, గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ ఎవరైనా చెప్తారు? 2-3 పాయింట్లు. గుడ్ ఫుడ్ అంటే ఏంటి, బ్యాడ్ ఫుడ్ అంటే ఏంటి? ఫాస్ట్ ఫుడ్ is the best. Bad food. Vegetables, fruits, Homemade good food, sir. Vegetables, fruits, అది మంచి nuts, ఫుడ్. బ్యాడ్ Bad ఫుడ్ చెప్పండి. answer. 4 ఐటమ్ రెగ్యులర్ తినే 4 బ్యాడ్ ఐటమ్స్ చెప్పండి. ఫాస్ట్ Junk ఫుడ్ అంటే food. బ్యాడ్ అండి. junk పూరి food, సార్. sir. కానీ Fried చూడండి, food. ఆ, ఈ 4 మనం తెలిసే తప్పులు చేస్తాం కదా. అటువంటిప్పుడు హెల్త్ ఉండే అవకాశం లే. సరే, ఇప్పుడు బ్రీఫ్గా మనం చూద్దాం. లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనకు అవగాహన ఉండాలి. మీ అందరికి తెలుసు కదా, మహాభారతంలో అభిమన్యుడు ఎందుకు చచ్చిపోతాడు? వై వాజ్ కిల్డ్? అభిమన్యుడిని ఎందుకు వధిస్తారు ఆయన్ని కురుక్షేత్రంలో? కారణం ఏంటి? పద్మవ్యూహంలో వెళ్ళడానికి పద్మవ్యూహంలో మొత్తం బయటికి వెళ్ళలేదు. రావడం తెలియదు కాబట్టి ఇంకా అక్కడ లాక్ అయిపోయాడు. అందు గురించి అతన్ని ఇంకా వెరీ గుడ్. ఇంకేంటి చెప్తారు? ఇంక కారణం ఏంటి? ఆయన మొత్తం వినకుండా సగమే విన్నాడు కాబట్టి. సో పాపం ఆయన మిస్టేక్ కదా. వేరండి, ఏం జరిగిందంటే ఆయనకి లోపలికి వెళ్తాం తెలుసు, బయటకు రావడం తెలియదు కదా. అవునా? Yes, sir. అంటే ఏంటి, హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్. హాఫ్ నాలెడ్జ్ పెట్టడం ఆయన మటాష్ అయ్యాడు. మనకు కూడా హాఫ్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుంది, మనకు పొట్టలు రావడం, డిఫరెంట్ డిసీజ్ రావడానికి కారణం మన హాఫ్ నాలెడ్జ్. హాఫ్ నాలెడ్జ్తో పాటు ఇంకోటి ఏంటి, డిసిప్లిన్ లేకపోవటం, తెలిసినవి కూడా చేయకపోవడం. ఎందుకని అభిమన్యుడికి ఎందుకు హాఫ్ నాలెడ్జ్ ఉంది చెప్తారు ఎవరన్నా? వై నోస్ ఓన్లీ హాఫ్. లోపలికి వెళ్తే తెలుసు, బయటకు రావడం ఎందుకు తెలియదు? అది కృష్ణుడు విననివ్వలేదు. కృష్ణుడు లేదండి పాప, దాన్ని అనవసరం కృష్ణుడు బ్లేమ్ చేస్తాడు. లేదు, అసీన్ కాదు. ఇంకా ఏముంది? పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే వింటాడు. కాన్సన్ట్రేషన్ గా వినలేదు, sir. కాన్సన్ట్రేషన్ కాదు, ఇంకా కాదు పాప, అది కాదు, అస్సలు కథ వేరుంది. వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మాత్రమే వింటాడు. అప్పుడు అవునండి, హాఫ్ విన్నప్పుడు మిగతా హాఫ్ ఎందుకు ఎండో? అర్జునుడు సగమే చెప్తాడు, మిగతా దానికి మదర్ నిద్రపోతుంది. వెరీ గుడ్ పాయింట్. అంటే ఇప్పుడు అసలు కారణం ఎవరు? పాపం అభిమన్యు చచ్చిపోవడానికి వాళ్ళ అమ్మ నిద్రపోవటం. అలానే ఈ క్లాస్లో మీరు ఫుల్గా అలర్ట్గా వినాలా, అటెంటివ్ ఇంటి ఫుల్గా నేర్చుకోవాలి. హాఫ్ ఇప్పుడు వంటల ప్రోగ్రాంలో మీరు హాఫ్ నేర్చుకుని వెళ్ళారనుకోండి, చేయగలరా ప్రాపర్గా? చెప్పండి. ఎస్. సో 2 ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకున్నాం. ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఫుల్ నాలెడ్జ్ కావాలంటే అటెంటివ్గా ఉండాలి, ఫుల్గా నేర్చుకోవాలి. మీరు అందరూ అటెంటివ్గా ఉంటారా? కెన్ ఐ హ్యావ్ ద ప్రామిస్ ఫ్రమ్ యూ? Yes, sir. Yes, sir. నెక్స్ట్ 1 hour Yes, sir. Yes, sir. we will see. సో Yes, sir. మనందరం Yes, హెల్త్ sir. పాడవడానికి, మన హెల్త్ పాడవడానికి మెయిన్ కారణం ఏంటి? ఉన్నది హాఫ్ నాలెడ్జ్, 2 తెలిసి కూడా మంచి Discipline పనులు చేయకపోవడం. లేకపోవడం. అవునా కదా? ఎందుకంటే వేరే కారణం లే. మనందరం ముందు ఎల్కేజీ ఏబిసిడీలు నేర్చుకుందాం హెల్త్ గురించి. చాలా మంది పిహెచ్డీలు ఉన్నారు ఇందులో, నేను కూడా పిహెచ్డీ ఒకప్పుడు, కానీ ఎల్కేజీ తెలియదు, బేసిక్ తెలియదు. చూద్దాం బ్రీఫ్గా. ఐ విల్ గివ్ యూ మై ఇంట్రొడక్షన్. చూడండి, నేను ఒకప్పుడు చక్కగా నిద్ర ప్రాబ్లం లే, 8 hours హ్యాపీ పడుకునేవాడిని. నేను ఐ వాజ్ ద జనరల్ మేనేజర్, మార్కెటింగ్ హెడ్గా ఉండేవాడిని. మార్కెటింగ్లో ఉన్నా కూడా లక్కీలీ ఐ డెంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండ్ స్లీప్ కానీ స్ట్రెస్ కానీ. ఎక్సర్సైజ్ డైలీ వెళ్ళేవాడిని. ఈ 3 అద్భుతంగా చేసేవాడిని, నో డౌట్. ఫ్రమ్ మై ఏజ్ ఆల్మోస్ట్ 18 years నుండి ఆల్మోస్ట్ వెళ్తా ఉన్నా.
మళ్ళీ ఏమైంది, ఈ 3 చేయడం వల్ల ఉపయోగపడుద్దా? మంచిగా నిద్రపోతున్నాము, స్ట్రెస్ లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఏమవుద్దా చూద్దాం. తర్వాత ఏమైంది, 2000లో అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 years ఒక క్లాస్ అటెండ్ అయ్యా, డాక్టర్ జేఎన్ రెడ్డి గారి క్లాస్ చెన్నైలో. ఆయన అద్భుతంగా చెప్పాడు ఫుడ్ గురించి. అప్పుడు నుండి వెంటనే ఆ రోజు క్లాస్ అటెండ్ అయ్యాను, వెంటనే కాఫీ, టీ, ఆల్కహాల్, నాన్ వెజ్ మానేశాను. చూసారా, ఒక్క క్లాస్ వినేసి నేను రోజు 2-3 సార్లు కాఫీ తాగేవాడిని, నాన్ వెజిటేరియన్ ఫుడ్ బీభత్సంగా తినేవాడిని. దానికి తోడు ఆల్కహాల్ కంపెనీలో మార్కెటింగ్లో ఉండటం వల్ల అట్లీస్ట్ వీక్లీ 15 రోజులకు ఒకసారి ముందు వేసుకుంటుండేవాడు. ఇవన్నీ మానేశా. అంటే ఇంప్రూవ్ అవ్వాలా లేదా చెప్పండి? 100% మరి హెల్దీగా ఉండాలా? ఉన్నానా? యాజ్ ఇట్ ఇప్పుడు మరి లేదు. 2 మెడిసిన్స్ మొదలైంది 2002లో కొలెస్ట్రాల్తో వచ్చి డిసెంబర్ 20 వరకు ఎన్ని వచ్చినాయి మెడిసిన్స్? ఒక 11 మెడిసిన్స్ అయినాయి అనమాట. ఇలా ఉండేవాడిని. 55 years, జనవరి 2014 ఫోటో చూసారా? ఈ ప్రిస్క్రిప్షన్ చూసారా? డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, కిడ్నీ స్టోన్ ఉంది, జాయింట్ పెయిన్స్ ఉంది. రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక 5 టాబ్లెట్లు, నైట్ 6 పప్పు బెల్లంలా చేసుకునేవాడు. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి? 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాను, బెల్లీ ఫ్యాట్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకని చెప్పండి? ఇప్పుడు ఇందులో అన్ని హ్యాబిట్స్, మంచి నిద్ర ఉంది, స్ట్రెస్ లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, చేస్తున్నాను కంపల్సరీగా, కాఫీ టీలు మానేసాను, ఆల్కహాల్ మానేసాను, నాన్ వెజ్ మానేసాను, అయినా హెల్త్ ఇంప్రూవ్ ఎందుకు అవ్వలేదు? హలో, ప్రాపర్ గా ప్రాపర్గా స్లీప్ తగ్గిందేమో అండి. స్లీప్ తగ్గిందేమో అండి. స్లీప్ లేదు మేడం, పక్కా చెప్తున్నాను కదా. నో డోంట్ టేక్ మై వర్డ్స్. స్లీప్ హ్యాపీగా 8 hours పడుకునేవాడిని, స్ట్రెస్ లేదు, రోజు ఎక్సర్సైజ్ చేసేవాడిని, కాఫీ టీలు మానేశాను, ఆల్కహాల్ మానేశాను, నాన్ వెజ్ తినటం ఆపేశాను. అయినా హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వలేదు? 2002లో 2 టాబ్లెట్లు మొదలయ్యి 2013 డిసెంబర్ వరకు రోజు 11 టాబ్లెట్లు వేసుకుంటూ ఎన్ని ప్రాబ్లంలు వచ్చింది. కారణం ఏంటి? ఐమ్ టెలింగ్ వెరీ సిన్సియర్లీ. ఎందుకంటే చెప్పాను కదా, హాఫ్ నాలెడ్జ్, మేబీ 80% నాలెడ్జ్. చూడండి, మనం వంట చేసేటప్పుడు సపోజ్ దాంట్లో 10 ఐటెంలు వేయాలి, 10 ఐటెంలో మీకు 9 తెలుసు అంటే 90% నాలెడ్జ్ ఉంది. చేయగలరా? వస్తుందా టేస్ట్గా? హలో, No, no, sir. 100% కావాలి. ఇదే అంతే హెల్త్లో కూడా. చూద్దాం, మనం వీళ్ళు ఎగ్జామిన్ దిస్ వెరీ క్లోజ్లీ ఎగ్జామిన్. అర్థమవుతుంది అందరికీ? క్లారిటీ వస్తుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది. మనం వి విల్ సీ. ఇప్పుడు మనకేంటంటే బేసిక్ వినండి, వంట చేసేటప్పుడు కొంతమంది చేశారనుకోండి పప్పుచారు, ఏమంటాం? సూపర్గా ఉందండి, అద్భుతంగా ఉందంటాం. కొంతమందికి సుమారుగా ఉందంటాం, కూడా ఘోరంగా ఉందంటాం. 3 కామెంట్ చేస్తాం. కారణం ఏంటి చెప్పండి? అద్భుతంగా చేసామకి ఘోరంగా చేసామకి డిఫరెన్స్ ఏంది? ఇంగ్రీడియంట్స్ అన్ని అందులో correct. ఏమైనా ఇంగ్రీడియంట్స్ మారడము, పోర్షన్స్ అటు ఇటు కావచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఉప్పు కారం ఎక్కువ వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుంది సార్. బ్రాడ్గా చెప్దాం. బ్రాడ్గా మంచి పాయింట్ చెప్పింది మేడం. బ్రాడ్గా ఏంటి, ఏమేమి ఐటెంలు వేయాలో ఒక ఐటెం తెలియలేదు అంటే అదొక ప్రాబ్లం. ఓకే, రెండోది ఏంటి, క్వాంటిటీస్ ఏది ఎంత వేయాలో తెలియలేదు, రెండో పాయింట్. మూడోది ఏంటి చెప్పండి, అటు 7 ఉన్నాయి, 7 కారణాలు ఉన్నాయి. తను బాగా వండి వండి ఎక్స్పర్ట్ అయిపోయింది సార్. బాగా అదొక ఇప్పుడు చేయకపోవడానికి అర్థం చూస్తున్నాం. ఓకే, ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ఎక్స్పీరియన్స్. ఇవాళ నేర్చుకొని ఇవాళ చేస్తే మీకు టేస్ట్ రాదు, అంటే ఎక్స్పీరియన్స్ కావాలి. వేరే మూడో పాయింట్, వెరీ గుడ్. ఏమైతే ఏమేమి ఏమంటారు? చేసే విధానం, ప్రొసీజర్, వెరీ గుడ్. ఫార్ములా. ఇప్పుడు అన్ని ఐటమ్లు ఉన్నాయి చూడు. మళ్ళీ వచ్చే 4 పాయింట్ చూద్దాం. ఒకటేంటి, ఏమేమి ఐటమ్లు వేయాలో తెలవాలి, ఏది ఎంత వేయాలో తెలవాలి, చేసే ప్రొసీజర్ తెలవాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4 అయిపోయినాయి. ఇంకేంటి, ఇంకా 3 ఉన్నాయి. టేస్ట్ వస్తుంది సార్. టెన్షన్స్, వరీస్ ఏం లేకుండా వండినా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఫుడ్, కరెక్ట్ ప్రొసీజర్ లో. చేసే వాళ్ళ మైండ్ సెట్ వెరీ గుడ్, ఎక్సలెంట్ మైండ్ సెట్. అవును, మనం చూడండి, మనం ఇంట్లో చేసుకుంటే పులిహార అంటాం, గుళ్ళో తీస్తే ఏమంటాం దాన్ని? ప్రసాదం. పులిహార ప్రసాదం ఎలా మారింది? బికాస్ ఆఫ్ దట్ కమిట్మెంట్, హోల్ హార్టెడ్ చేయడం. వెరీ గుడ్ పాయింట్. ఇంకా 2 ఉన్నాయి, 2 పాయింట్ మిస్ అయ్యారు. ఇది మన బట్టి కూడా ఉంటది. అంటే మన ఫుల్ గా ఆకలి మీద ఉన్నాం అనుకో, ఇంకా పిహెచ్డి తర్వాత చూద్దాం. అవన్నీ పిహెచ్డి తర్వాత చూద్దాం. విల్ సీ. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ టు జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐఎమ్ టెల్లింగ్. బేసిక్ కామన్ సెన్స్. నెంబర్ 1, ఏమేమి ఐటమ్లు వేయాలో తెలవాలి. నంబర్ ఆఫ్ ఐటమ్స్ రిక్వైర్డ్, ఏది ఎంత వేయాలో తెలవాలి. రెండో పాయింట్.
మూడు అన్ని క్వాలిటీ ఐటమ్స్ తీసుకోవాలా. ఏ ఒక్క ఐటమ్ అయినా బాగాలేదనుకోండి క్వాలిటీ, ఇంతే సంగతులు, అవునా కదా? అన్ని బాగానే వేసారు, కారం ఏదో ముక్కుపోయిన కారం వేసారు అనుకోండి, ఏమవుతుంది? టేస్ట్ అంతా పోయిద్దా పోదా? హలో, మనము ఆరోగ్యంగా ఏంటి? యు ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ మీ? ఎస్ సార్. క్వాలిటీ. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు ద సీక్వెన్స్. నెంబర్ 1 నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, తర్వాత క్వాంటిటీస్, తర్వాత క్వాలిటీ. మ్యూట్ చేసుకోవాలండి ఎవరో. క్వాలిటీ. నెంబర్ ఏంటి? ప్రొసీజర్, ఫార్ములా. 4. 5 ఏంటి? ఎక్స్పీరియన్స్ ఉండాలి. 6 ఏంటి? 6 ఇప్పుడు ఇందాక చెప్పి ఎక్స్పీరియన్స్, మన మైండ్ పెట్టి చేయాలన్నమాట, మనసు పెట్టి చేయాలి. 6. 7వ పాయింట్ ఏంటి చెప్పండి? ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదైతే మీరు పప్పుచారు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, సేమ్ ఐటమ్స్ చేస్తున్నారు, కొత్త కొత్తగా వేస్తున్నారు, అందులో వేరే వేరే ఐటమ్ వేయట్లేదు కదా. తేనె చాలా మంచిది, పప్పుచారు వేస్తామా? వేయం. నో సార్. అంటే వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యూ షుడ్ నాట్ పుట్. సేమ్ థింగ్ ఫర్ హెల్త్. చూడండి, మన హెల్త్ కూడా దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. అవేంటి, ఏది ఎంత వేయాలి, ఏంటి ప్రొసీజర్, ఫార్ములా ఏంటి, అది ఇప్పుడు మనం నేర్చుకుందాం వాళ్ళు. చూడండి, మీకు ఎవ్రీ సండే 4 క్లాసులు ఉన్నా కూడా, ఇప్పుడు ఈ క్లాస్లో మీరు కనుక ఈ ఫార్ములా తెలుసుకొని ఈ 6 రోజులు ఫాలో అయ్యారు, నెక్స్ట్ సండే ఐ విల్ సీ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ సీ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఇంట్రెస్టెడా? ఇంట్రెస్ట్ సార్. సేమ్ అండి. ఇప్పుడు మీరు వాళ్ళ వంట నేర్చుకున్నారు వీళ్ళు క్లాసులు చక్కగా, మీరు 1 వీక్ ప్రాక్టీస్ చేశాక 1 వీక్ తర్వాత ఎలా ఉంటుంది? అద్భుతంగా చేయగలరా లేదా? ఎస్ సార్. చేయగలం. ఎప్పుడు వస్తుంది? మీకు అన్ని తెలిస్తేనే వస్తుంది. చేస్తే బాగా. సో దెర్ ఆర్ 2 things are involved. One is knowledge, second discipline, ఫాలో అవ్వటం. తెలుసుకున్నంత మాత్రాన్ని మనం పండితులు అవ్వం, ఫాలో అవ్వాలి. వి విల్ సీ నౌ. ఓకే, సో ఇలా ఉండేది మా కథ. తర్వాత ఏం చేశాను నేను, ఇట్లా రాజుగారి బుక్ ఒకటి, మంత్రి రాజుగారి బుక్ ఒకటి 2014లో 75 రూపాయలు, డయాబెటిక్ని ఎలా పోగొట్టుకోవాలంటే బుక్ ఒకటి చదివేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాను అనమాట. ఆయన డివిడీలు ఉన్నాయి, ఒక 64 డివిడీలు, ఒక్కొక్క డివిడీ 4-5 అవర్స్ నడుస్తుంది అనమాట. ఆయన ఇచ్చిన అన్ని క్లాసులు కానీ డివిడీలు అన్ని చదివి ఫాలో అయ్యి ఇంప్రూవ్ అయ్యాను అనమాట. తర్వాత చూడండి, తర్వాత నేను ఇంకా బాగా రీసెర్చ్ చేశాను అనమాట. వీళ్ళందరూ అద్భుతమైనటువంటి యూట్యూబ్లో మన క్లాసులు ఇస్తుంటారు, సెషన్స్ ఇస్తుంటారు అనమాట. వినండి, అందరూ తెలుసు, మంత్రి గారు తెలుసు, సద్గురు జగ్గి వాసు, వీరమాచినేని, వీళ్ళందరూ బెస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఇవన్నీ విని మనం ఒక సింపుల్ ప్రాసెస్ మనం చేసాము. 30 వెల్నెస్ సీక్రెట్స్, 3-step అప్రోచ్ టు ప్రివెంట్ ఆర్ రివర్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. చూడండి, మనకు తలకాయ నొప్పి రాకుండా ఉండాలంటే ఆనిసన్ వేసుకోకూడదు కదా, రాకుండా ఉండాలి, వచ్చాక వేసుకుంటాం. అలానే ఓవర్ వెయిట్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఒకవేళ ఓవర్ వెయిట్ అని ఎలా బయటపడాలని మనం నేర్చుకుంటాం ఈ క్లాసుల్లో. ఓకే, విల్ సీ నౌ. ఇది ఫాలో అయ్యాక చూడండి, ఇలా ఇంప్రూవ్ అయ్యారు. చూసారా, 69 కేజీలు నుండి 60 కిలోలు. ఎన్ని నెలల్లో? ఒక 4 నెలల్లో. వేస్టేజ్ 3 inches తగ్గిపోయింది. 0 మెడిసిన్స్. విత్ ఇన్ 1 వీక్లోనే మెడిసిన్స్ అన్ని ఆపేయగలిగాను అనమాట. ఇలా ఇంప్రూవ్ అవ్వగలిగాను. చూసారా, అలా ఛాన్స్ ఉందా లేదా? ఇట్లా ఎలా అవుతుంది? అంతకుముందు నాకు చేయటం రాదు పప్పుచారు సరిగ్గా. కరెక్ట్గా నేర్చుకొని 100% ఫాలో అవడం వల్ల అద్భుతంగా చేయగలం. అలానే హెల్త్ కూడా. ఓకే ఫ్రెండ్స్, వి విల్ సీ నౌ. ఎన్ని క్వశ్చన్స్ డయాబెటీస్ ఉంది అన్నారు కదా, అవును, దానికి అప్పుడు మెడిసిన్ వాడారు కదా, మరి ఇప్పుడు జీరో చూద్దాం. సో విల్ కమ్ టు దట్ మేడం, విల్ కమ్ టు దట్. ఇప్పుడు 11 మెడిసిన్స్ నుండి 0 మెడిసిన్స్. ఇప్పుడు నా HbA1c అరౌండ్ 7.1% ఉంది వితౌట్ మెడిసిన్ అనమాట. చూద్దాం. తర్వాత మా మిస్సెస్ నేను 2013లో ఇలా ఉండేవాళ్ళు. తర్వాత షీ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ హెల్త్. అండ్ మీ ఇద్దరు మా 24లో అనమాట, ఇద్దరు మారాం అనమాట. చూసారా, అంత అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ చూసారు కదా. తర్వాత క్లాసులు ఇస్తుంటాను స్కూల్స్లో, కాలేజెస్లో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్లో, తర్వాత స్కూల్స్లో, తర్వాత అశోక్ లేలాండ్ కంపెనీలో, తర్వాత వోల్టాస్ బాంబేలో, ఆర్తి ల్యాబ్స్ అని వీళ్ళది ఒక ల్యాబ్ ఉంది. ఒక 300 ల్యాబ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. వాళ్ళకి ఒక సెషన్ ఇచ్చాను. MTNT ఇది ఒక కంపెనీ అనమాట చెన్నైలో. తర్వాత ఇది ఒక మన మంతిన ఆశ్రమం లాగా ఒక ఆశ్రమం ఉంది ఇక్కడ కీసరగుట్టలో. అక్కడ సెషన్స్ ఇస్తుంటాను అనమాట. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్, తర్వాత ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్లో ఇచ్చాను క్లాస్. ఇక్కడ సద్గురు స్వామీజీ ఉంటారు అక్కడ. ఇది ఒక క్యాంప్ అనమాట అక్కడ. తర్వాత చూసిన తర్వాత ఐ గివ్ లాట్ ఆఫ్ సెషన్స్, డిఫరెంట్ సెషన్స్ ఇచ్చాను. ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. తర్వాత ఇవి తర్వాత మంత్ మన
ఈ గురుకుల్ ఫౌండేషన్లో లాస్ట్ ఆల్మోస్ట్ 3 years నుండి ఇస్తున్నాను అనమాట క్లాసులు. చూసారా ఎలా ఇంప్రూవ్ అయ్యారు జనాలు అందరూ, వెయిట్ లాస్ అవటం, తర్వాత డయాబెటిక్ రివర్సల్, తర్వాత ఈయన ఒక డాక్టర్ గారు అనమాట, వీరు కూడా డయాబెటిక్ చూడండి 10.1% 5.6 వచ్చారు అన్నమాట. తర్వాత ఈయన ఒక 14 కిలోలు తగ్గాడు ఒక 10 రోజుల్లో, ఒక 4 monthsలో, 6 monthsలో. తర్వాత దీని ఒక 20 కిలోలు తగ్గింది మేడం. తర్వాత ఇది లాస్ట్ 3 years నుండి సెషన్స్ ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు వరకు 3,300 పార్టిసిపెంట్ జాయిన్ అయ్యారు. ఒక 3 years నుండి చాలా మంది బాగా అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యారు, ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే, సో నా బ్రీఫ్, నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని, ఒక 34 years ఎస్కార్ట్స్ వచ్చేసి రిటైర్ అయ్యాను. ఆమె ఆటోమొబైల్ ఇంజనీర్. నాకు ఒకప్పుడు ఈ 11 టాబ్లెట్ బయటపడేసాను అనమాట. లాస్ట్ 12 years నుండి రీసెర్చ్ చేసి ఐ హెల్ప్ పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో నేను డాక్టర్ని కాదు, గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికల్ అడ్వైస్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా నా మొబైల్ నెంబర్ రాసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ బ్లడ్ రిపోర్ట్స్ పెడితే ఐ కెన్ గివ్ యూ సమ్ గైడెన్స్. ఓకే, ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. మీ అందరికి కూడా సపోజ్ రేపు 2 రోజుల తర్వాత మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ ఎగ్జామ్కి 2 రోజుల ముందే మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ రాసి ఇచ్చామనుకోండి, మీరు 2 days ఫార్ములా ఫాలో అయితే 100% మార్క్స్ వస్తే రావా? హలో, ఎస్ సార్. అలా సింపుల్ సిస్టమ్ ఉంది, మీరు ఫాలో అయితే మీకు యూ కెన్ గెట్ ద బెనిఫిట్ అనమాట. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్, అండర్స్టాండ్ నౌ. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం, సేమ్ 7 essentials ఏంటి మన హెల్త్కి, ఏది ఎంత తీసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి అనేది మనం ఆలోచిద్దాం అన్నమాట. మ్యూట్ చేసుకోండి, సంబడి టు మ్యూట్. ఓకే, చూద్దాం. చూడండి, చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, గ్యాసు, ఎసిడిటీ, బ్లోటింగ్, ఆకలి లేకపోవటం, తర్వాత బాగా అలసిపోవడం, ఎనర్జీ లేకపోవడం, హెయిర్ లాస్, బాడీ పెయిన్స్, ఆ తర్వాత యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, స్ట్రెస్, డిప్రెషను, ఇన్సోమ్నియా అంటే నైట్ నిద్ర పట్టకపోవడం అనమాట. తర్వాత ఫ్రీక్వెంట్లీగా సిక్ అవడం అనమాట. అంటే బాగా ఎండాకాలం వస్తే సిక్ అవ్వడం, వానాకాలం వస్తే సిక్ అవ్వడం, చలికాలం వస్తే సిక్ అవ్వడం, ట్రైన్లో వెళ్తే సిక్ అవ్వడం, వేరే ఊరికి వెళ్తే సిక్ అవ్వడం, ఇవన్నీ నాకు ఉండేవి, కొన్ని ఉండేవి. తర్వాత ఒకసారి సిక్ అయినా కూడా చాలా టైం పడతాం అనమాట. రోజు ఏదో మెడిసిన్ మీద ఉంటాం అనమాట. చాలా మంది చూడండి డైలీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటారు, లేదా గ్యాస్ టాబ్లెట్, ఏదో మెడిసిన్ వేసుకోవటం. తర్వాత బెల్లీ ఫ్యాట్, పొట్ట ఉండటం, ఓవర్ వెయిట్ ఉండటం, ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అంటారు అనమాట. 5-10 కిలోలు అంటే ఓవర్ వెయిట్ అంటారు, 20-30 కిలోలు అంటే ఒబేసిటీ అంటారు. కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు. తర్వాత కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కొంతమంది కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ ప్రాబ్లము, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ ఉంటుంటాయి అనమాట. తర్వాత చాలా మందికి డి విటమిన్, B12 తక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లం అనమాట. 90% పాపులేషన్కి ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఎనిమియా అంటారు చూడండి చాలా మందికి. స్పెషల్లీ లేడీస్కి ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ మెన్సురేషన్, మంత్లీ మెన్సురేషన్ వల్ల బ్లడ్ లాస్ అవుతుంటుంది అనమాట. అందుకే వాళ్ళ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 50-60% ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ లో హిమోగ్లోబిన్, లో ఐరన్, లో ఫెరిటిన్. పిఎంఓస్ అంటే పీసీఓడినే పిఎంఓస్ అంటారు లేటెస్ట్గా. పీసీఓడి ప్రాబ్లం ఉంటాం, జెంట్స్లో లో టెస్టోస్టెరాన్ ఉంటాం. తర్వాత ఇన్ఫ్లమేషన్, బాడీలో హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. చూసారు ఇవన్నిటికీ చూసారా ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. వీటన్నిటి కారణాలు ఏంటి? ప్రాపర్ గా ఉండట్లేదు, వీటన్నిటి కారణాలు ఏంటి? లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం. ఆ? మన లైఫ్ స్టైల్ ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల అలా ఉంది. ఇందాక మనం సేమ్ మాట్లాడు చూడండి, ఒక పప్పుచారు ఘోరంగా ఉంది, సుమారుగా ఉంది, బీభత్సంగా ఉంది, సూపర్గా ఉంది. కారణం ఏంటి? వాళ్ళకి అర్థం కాకపోవడం, చేయకపోవడం. ఒక్కొక్కసారి సేమ్ ఐటమ్స్ మీరు ఇంకొకరికి ఇచ్చినా కూడా వాళ్ళు అలా చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి దానిలో అవగాహన లే. ఇది కూడా అందరికి తెలుసు కదా, నిద్రపోవాలని తెలుసు, నీళ్లు తాగాలని తెలుసు, బాత్రూమ్కి వెళ్ళాలని తెలుసు, ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, ఫుడ్ మంచి ఫుడ్ తినాలి, చెత్త ఫుడ్ తినకూడదు, అందరికి తెలుసా తెలియదు? తెలుసు సార్. కానీ మనం మిస్టేక్ చేస్తాం. అది మనం వెరీ స్పెసిఫిక్గా నేర్చుకుందాం. వీ లెర్న్ ఇట్ వెరీ స్పెసిఫికల్లీ. ఎస్ సార్. వీటన్నిటి కారణాలు ఏంటో తెలుసా? మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్. చూద్దాం ఈ రాంగ్ హ్యాబిట్స్ ఏంటి. రాంగ్ హ్యాబిట్స్లో 10 చేయని అవసరంలా. వినండి, మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక రాంగ్ హ్యాబిట్, నీళ్లు తాగకపోవటం, టాయిలెట్ వెళ్ళకపోవటం, నిద్ర లేకపోవటం, తర్వాత స్ట్రెస్ అవ్వటం, ఆ తర్వాత ఫుడ్లో మనం మంచి ఫుడ్ తినకపోవడం, ఏ బేసిక్ కారణాలు.
వీటిని వెరీ స్పెసిఫిక్గా చూద్దాం. మన కారణం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు 30 కిలోలు ఓవర్ వెయిట్. ఒకరికి ఒక కారణం ఉంటుంది, ఇంకొక కారణం ఉంటుంది, సేమ్ కారణం ఉండదు. ఒక ఆమెకి ఏముంటుంది 30 కిలోలు ఓవర్ వెయిట్, ఒక నైట్ డ్యూటీ అనుకోండి, ఆమెకి నైట్ నిద్రపోవడం స్ట్రెస్ వల్ల ఓవర్ వెయిట్ అవుతుంది. ఇంకోళ్ళు ఇంట్లో కూర్చొని రెగ్యులర్ 4-5 సార్లు కాఫీ టీలు కుమ్మేస్తుంటారు, ఏది పడి తింటుంటారు వాళ్ళకి ఆ బ్యాచ్. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్ను పేపర్ పెట్టుకొని మీ రాంగ్ హ్యాబిట్స్ తెలుసుకోండి. వీఆర్ గోయింగ్ టు డూ దట్ నౌ. ఓకే, చూద్దాం. 3 స్టెప్ అప్రోచ్ టు ప్రివెంట్. వచ్చండి, ఒక మన గ్రూప్లో లాస్ట్ టైం 4-10-25 చేరింది అనమాట. మేడము 96 కిలోలు ఉంది తను. ఈ బేసిక్ టెస్ట్ ఇంపార్టెంట్. డయాబెటిక్ ఉందా, థైరాయిడ్ ఉందా, కిడ్నీ ఎలా ఉంది, కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, కంప్లీట్ యూరిన్ ఎలా ఉంది అని చెక్ చేయాలన్నమాట. 5 టెస్ట్లు చేయించుకుందాం. ఆమెకి షుగర్ లేదు, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం లేదు, కానీ చూసారా హిమోగ్లోబిన్ ఎంత ఉంది, 9.9. ఉండడానికి 96 కిలోలు వెయిట్ ఉంది, కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనమాట ఆమెకి. ఆ తర్వాత మన దినచర్య ఫాలో అయింది. ఇప్పుడు మనం చెప్పేది ఇదే మన ప్రొసీజర్ చెప్పాను కదా, ఫార్ములా. ఈ ఫార్ములాలో కూడా ఆమె 3 ఫాలో అవ్వాలి. ఇంటికి పెట్టుకుని చూడండి, ఆమె 100% ఫాలో అవ్వాలి. కానీ 10 days చూసారా ఎంత ఇంప్రూవ్మెంట్ కలిగిందో. 34 year old 96 to 91 kg in 10 days. ఆశ్చర్యం లేదు. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. చూడండి, తిను వచ్చేసి తినకి పోలియో, నడవలేడు పాపం, 80 కిలోలు వెయిట్. ఎన్ని రోజులు, 3 నెలల్లో 75 కిలోలు అయ్యాడు, 5 కిలోలు తగ్గాడు. తర్వాత షుగర్ 7.1%, HbA1c 5.3. చూసారా, మిగతా అన్ని టెస్ట్ చేసుకోలేదు. తనకి షుగర్ ఉందని తెలియదు అనమాట పాపం. ఫస్ట్ టైం టెస్ట్ చేయించుకున్నాడు, తనకి చేయించుకున్నాడు. ఎలా సాధ్యమైంది? 2 నెలలు 3 నెలల్లో, 2 నెలల మార్చ్ ఏప్రిల్ మే 3 monthsలో చూసారా, 3 monthsలో 5 కిలోలు వెయిట్ లాస్ అయ్యాడు, డయాబెటిక్ బయటపడ్డాడు. సేమ్ ప్రస్తుతం మీ అందరి హెల్త్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమో, ఓవర్ వెయిటో, బీపీఓ, థైరాయిడ్, ఏదో ప్రాబ్లం ఉంది. కారణం ఏంటి? మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్. ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకొని కరెక్ట్గా చేస్తున్నాం అనుకోండి, మరి విత్ ఇన్ 1-2 monthsలో అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఓకే, నా ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇందులో మనం 10 చేయాల్సి ఉన్నాయి, 3 చేయకుండా ఉన్నాయి. సి ఐఎమ్ గివింగ్ యూ దిస్. యాక్చువల్గా జనరల్గా ఐ టెల్ దిస్ ఇన్ ద లాస్ట్ క్లాస్. కానీ మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్నే మీరు మొదలు పెట్టాలి అందరూ ఈ ప్రోగ్రామ్. ఈ దినచర్య మీరు 100% మీరు ఫాలో అయితే నెక్స్ట్ 6 days కల్లా వీ విల్ సి, నెక్స్ట్ సండే కల్లా మనం చూద్దాం ఎవరికి ఎంత ఇంప్రూవ్మెంట్ కలిగిందో. ఏమేమి చూడాలి? మన అందరికి తెలుసు కదా, ఫుడ్లో ఏంటి క్వశ్చన్ మార్క్ మాట. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎన్నిసార్లు తినాలి అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ అందరికి తెలుసు కదా, 1 hour కంపల్సరీ. ఇందులో ఫుడ్లో కన్ఫ్యూజన్ అవుతాం అందరం, ఎక్సర్సైజ్లో కన్ఫ్యూజన్ లేదు కదా. హలో, ఎస్ సార్. 1 hour ఎక్సర్సైజ్ చేయాలని అందరికి తెలుసు. నిద్ర 8 గంటలు పడుకోవాలి అందరికి తెలుసు. స్ట్రెస్ లేకుండా ఉండాలని తెలుసు. ప్రాబ్లం ఏంటంటే వాటర్, నీళ్ళు ఎన్ని తాగాలనేది మీద అవగాహన లేదన్నమాట అందరికి. తర్వాత బౌల్ మూమెంట్ అంటే మల విసర్జన ఎన్నిసార్లు వెళ్ళాలి, ఇవే మనకు మెయిన్ 6 ఉన్నాయి. చూసారా, ఈ 6 మనకు ఉన్నాయి అన్నమాట హెల్త్కి. 6 ఇంగ్రీడియంట్స్. ఇంకోటి ఉంది ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ గుడ్ హెల్త్కి. మనం చూసారు 6 కవర్ చేస్తాం, కానీ 7 ఉన్నాయి. ఇంకోటి ఏది చెప్పండి, ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది కనుక ఒక 5 నిమిషాలు కనుక మనం 3 నిమిషాలు 4 నిమిషాలు చేయకపోయినా మనం మటాష్. ఆ పని దేవుడు చేస్తున్నాడు, మనకు వదిలేసాడు, మనం చేయట్లేదు. అదేంటి? ఎయిర్. చూసారా, ఎయిర్. జీవరాశులన్నిటికి కూడా దేవుడు చేసిన పని అదే. ఎక్కడో లేడు దేవుడు, మన లోపల ఉండి ఆయన పని చేస్తాడు మన కోసం. ఆయనకి మనం సపోర్ట్ చేయాలి. ఎలా సపోర్ట్ చేయాలి? మంచిగా నీళ్ళు ఇచ్చి, మంచి ప్రాపర్ ఫుడ్ పెట్టి, ఎక్సర్సైజ్ చేస్తూ, మంచిగా నిద్రపోయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయండి చాలు. మిగతా పని ఆయన చేసుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన చేసే అదే మనకి ఇచ్చాడు అనుకోండి, గాలి పీల్చుకుని కూడా మనకి ఇచ్చాడు అనుకోండి, మనం 2 నాలుగు బతకం. అవునా కదా? మ్యాక్సిమం 3 minutes 4 minutes కన్నా మనం బతకలేము గాలి లేకుండా. అలాంటిది అద్భుతంగా 100 ఏళ్ళు బతుకుతున్నాం అంటే ఏంటది? అది మనకి ఇవ్వాలా, దేవుడికి తెలుసు. మనకి ఇస్తే మనం కుప్పు చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్? ఎయిర్ తర్వాత వాటర్ లేకుండా ఎన్నాళ్ళు ఉండగలం? మ్యాక్సిమం 1 week అంటే బతకలేము. నీళ్ళు లేవు అనుకోండి, ఇంతే సంగతి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు బతకొచ్చు? ఎవరికి ఐడియా ఉందా? గాలి లేకుండా 3 నిమిషాలు, నీళ్ళు లేకుండా మేబీ 1 week, 5 days 6 days కన్నా బతకలేము. ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు బతకొచ్చు? 10 to 15 days. 16వ తారీఖు కట్టేస్తావా టపా?
చెప్పలేదు. వినండి Six- వినండి ఫుడ్ 60 లేకుండా days, I వినండి think. ఫుడ్ లేకపోతే నీరసం వస్తుంది, కొంచెం చిక్కిపోతుంది తప్పించి అవి ఏం అవ్వదు. చూడండి 60 days, sir. మనందరం ఈ ఆఫ్రికాలో చూస్తుంటాం, చిన్న పిల్లోడు అసలు బొనికులు చూడొచ్చాడు, లెక్క పెట్టొచ్చాడు, బొనికులు స్కిన్ మీద అతుక్కొని ఉంటుంది, ఎందుకంటే వాడు స్టార్వేషన్లో ఉన్నారు, కానీ చచ్చిపోలే వాడు. అర్థమైందా? ఫుడ్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వాటర్, వాటర్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎయిర్. గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్. మనందరం ఏం చేస్తాం, అందరం ఫుల్ ఫోకస్ ఫుడ్ మీదే. నీళ్లు తాగామా తాగలేదా, ఎన్ని తాగాలి తెలియదు, ఫుడ్ మీద ఫుల్ ఫోకస్ అనమాట. చూడండి ఆరిట్లో ఇప్పుడు పప్పుచారు చేస్తున్నారండి మీరు, దానిలో పాడన్ మై ఎగ్జాంపుల్ పప్పుచారు దేని వల్ల టేస్ట్ వస్తుంది చెప్పండి? పప్పుచారు అద్భుతంగా టేస్ట్ దేని వల్ల వస్తుంది? ఏ ఐటమ్ వల్ల వస్తుంది? కందిపప్పు, చింతపండు, పచ్చిమిర్చి. కందిపప్పు ఒక బస్తాను, వినండి, చింతపండు ఒక బస్తా ఇచ్చాం, రాదు. మిగతా ఏమైపోతే ఏం చేస్తారు? వినండి సాల్ట్ వినండి ఆన్సర్ ఏంటో తెలుసా? ఆన్సర్ ఏంటంటే అన్ని ఐటమ్స్ ప్రాపర్ క్వాంటిటీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేస్తే టేస్ట్ వస్తుంది. అవునా? మీరు ఎన్నోసార్లు చేస్తారు అద్భుతంగా, మీరు అనుకున్నారు, మీ ఆయన అంటాడు ఇవాళ బాగాలేదని. ఏంటంటే అలా అంటారు, రోజే సెట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఏముంటుంది, మన మైండ్ అక్కడ ఉండొచ్చు. పాజిటివ్ థింక్ తో చేస్తే మంచిగా వస్తుంది. మనసు పెట్టుకొని చేయాలి అంతే. ఇప్పుడు అది చెప్పాను కదా, పులిహార ప్రసాదం. మీరు ఫుడ్ చేసేటప్పుడు మీరు ఒక ప్రేమతో చేశారనుకోండి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది దానికి. అది పెట్టుకొని ఉప్పు వేయలేదనుకోండి, మీరు అంత పాజిటివ్ మైండ్ ఉన్నా ఉప్పు లేకపోతే రాదు. ఆ కారం కూడా వేయాలంటే ఏంటి పాయింట్ ఏంటంటే అన్నీ కావాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఎయిర్ అవసరం లేదు, దాన్ని పక్కన పడండి. ఇప్పుడు ఉన్నాయి 6 ఈ 6 మనం కుంపు చేస్తున్నాం. 6 ఐటమ్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసారనుకోండి, ఏమో చెప్పండి? పప్పుచారులు 6 ఐటమ్లు వేయాలి, 6 ఐటమ్లు మీ ఇష్టం వచ్చినట్టు వేసారు, ఎక్కువ తక్కువ, ఒకటి మర్చిపోయారు, ఒకటి ఎక్కువ వేసారు, ఒకటి దానికి బాగా ఇంకోటి రాదు ఎక్స్ట్రా సార్, వేసారు, ఏమవుద్ది? టేస్ట్ రాదు సార్. కుంపు అయిపోయింది. అదే మనకు కూడా అదే అవుతుందండి. మనందరం కూడా ఓవర్ వెయిట్ అవడానికి కానీ డిఫరెంట్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే ఈ ఆర్ని మనం ప్రాపర్గా చేయట్లేదు. చూద్దాం ఇప్పుడు, వీల్ జస్ట్ లుక్ అట్ ఇట్ వెరీ క్లోజ్లీ. ఓకే, చూసారా? చూద్దాం. ఎక్సర్సైజ్ అందరికి 1 అవర్ అని తెలుసు, నిద్ర 8 గంటలు పడుకోవాలని తెలుసు, నీళ్లు 4 లీటర్లు అందరికి తెలుసా? అయితే చాలా మందికి ఐడియాలే. చాలా మంది 2 లీటర్లు తాగుతా, 3 లీటర్లు తాగుతా, దాహం వేస్తే తాగండి, అక్కడ తాగొద్దు, నానా కన్ఫ్యూజన్ ఉంది. తర్వాత బావల్ మూమెంట్, మల విసర్జనకి ఎన్నిసార్లు వెళ్ళాలి? రోజు 2 సార్లు వెళ్ళాలి. ఇది అబ్సల్యూట్ ఫార్ములా. చూసారా? ఇప్పుడు రోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు లేదా చూడండి. మీరు చేయట్లేదంటే మీరు రాసుకోండి. నిద్ర 8 గంటలు పడుకోవట్లా, 8 గంటలు ఎప్పుడు పడుకోవాలి? నైట్ 10 o'clock to 5-6 AM. స్ట్రెస్ మేనేజ్మెంట్ అందరికీ తెలుసు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎవరి ప్రాబ్లం రాకుంటాయి. ఇది కొంచెం బిగ్ సబ్జెక్ట్. మీరు దాని మీద ఫోకస్ చేయండి, మెడిటేషన్, యోగా, దాని నుండి బయటపడతాం. తర్వాత ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. నీళ్లు 4 లీటర్లు తాగుతున్నారా లేదా? తాగే పద్ధతి తెలుసా? మల విసర్జన 2 సార్లు వెళ్ళాలి, ఒక్కసారి వెళ్తే గగనం. అది ఎప్పుడు మధ్యాహ్నం సాయంత్రం 2 రోజులకు ఒకసారి బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఫుడ్ గురించి ఇంకా చెప్పలే నేను. ఫుడ్ గురించి ప్రాబ్లం ఏంటి చెప్పండి? మనుషులకి ఒక్కడికే ప్రాబ్లం, మిగతా ఏ జంతువుకి ప్రాబ్లం లేదు. అన్ని జంతువులు చాలా క్లియర్గా ఉందన్నమాట, ఏది తినాలి ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి అది చాలా క్లియర్. ఆకలేసినప్పుడు తింటదు. పులి బాగా ఆకలేసినప్పుడు వేటాడుద్ది, అది ఫుల్ తిని కూర్చున్నప్పుడు పక్కన జంకెళ్ళిన ఏం చేయదు. తెలుసా మీ అందరికీ ఆ విషయం? హలో, చూడండి నేచురల్ జియోగ్రఫీలో చూడండి, ఒక్కొక్కసారి పులి పడుకొని ఉంటుంది, మేక అక్కడ తిరుగుతుంటుంది, ఏమో ఎందుకంటే దానికి తెలిసి అది తినుందని. నెంబర్ 2, పులి మన ఇండియాలో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న, అమెరికాలో ఏం చేస్తుంది? అది వేటాడి మాంసమే తింటది. మేక ఉంది అనుకోండి, ఎక్కడున్నా అది ఏం చేస్తుంది? ఆకులే తింటది. ఆకులు దొరకట్లేదు, అది వేటాడుద్దా? ఇదన్నా తిండి, ఆకులు తిందో. మనకే పెద్ద ప్రాబ్లం, మనకే తెలియదు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి. మనకే క్లాసులు అవసరం. చూడండి, ఫుడ్లో మనం అందరం 5 మిస్టేక్స్ చేస్తున్నాం. ఏంటి ఫస్ట్ మిస్టేక్ ఏంటి? ఏదైతే తినకూడదో అది తింటుంటాం. చెప్పండి, ఏదైతే తినకూడదు, ఏమైతే తినకూడదు చెప్పండి. అన్ని ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో. జంక్ ఫుడ్ తినకూడదు, హెల్తీ ఫుడ్స్. అవన్నీ జనరల్ గా స్పెసిఫిక్ చెప్పండి, ఐటమ్ చెప్పండి. ఇడ్లీ, దోశ. అయ్యో భలే వాళ్ళు ఇడ్లీ దోశలు బ్యాడ్ ఫుడ్ అని ఎందుకు అనుకుంటున్నాం? అట్లాగా నో మనందరూ పిహెచ్డి నాలెడ్జ్ బేసిక్ లేదు, చెప్తా వినండి. వినండి. నో సాల్ట్, ఆయిల్ ఇవన్నీ కాదు, వినండి. పే అటెన్షన్, వినండి. ఏదైతే తినకూడదో అది తింటున్నాం. నెంబర్ 1, కాఫీ, టీలు, అవి మనకు అవసరం లేదు కానీ మనం పోస్తున్నాం. ఆల్కహాల్, స్మోకింగ్ అవసరం లేదు. ఆ తర్వాత
హైలీ రిఫైన్డ్ ఫుడ్స్, మైదా, షుగరు, రిఫైన్డ్ ఆయిల్, బేకరీ ఐటమ్స్. ఎక్కడైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారు చూడండి, ఫ్యాక్టరీలో తయారు చేసింది అది ఫుడ్ కాదు, అది ప్రోడక్ట్. ఏదైతే మనకు ప్యాకెట్లో దొరుకుతుందో, బాటిల్లో దొరుకుతుందో, బార్ కోడ్ ఉంటుందో దాన్ని ఫుడ్ అనరు, ప్రోడక్ట్ అంటారు. అవునా కదా? ఎస్ సార్. మీరు ఫుడ్ తింటారా, ప్రోడక్ట్స్ తింటారా? చూడండి, అందరి ఇళ్లలో ఉంటుంది బిస్కెట్ ప్యాకెట్లు, కేకుల ప్యాకెట్లు, ఐస్ క్రీమ్లు, డబ్బాలు కూల్ డ్రింక్ ప్యాకెట్లు పెట్టుకుంటాం. అవి ప్రోడక్ట్స్. ఏదైతే తినకూడదో అది మనం రెగ్యులర్ తింటున్నాం. అండ్ లిస్ట్ వచ్చేసింది కదా, కాఫీ, టీలు, ఆల్కహాల్, టొబాకో, తర్వాత రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ వైట్ రైస్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, వన్స్ ఇన్ వైల్ ఓకే, కాకపోతే రెగ్యులర్గా మన ఇంట్లో అదే ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. చూడండి, మనకి గానుగులో ఒక 2 కిలోలు వేరుశనగ గుళ్ళు తీసి 1 కిలో నూనె వస్తుంది. 300-350 రూపాయలు చార్జ్ చేస్తాడు. మీకు రిఫైన్డ్ ఆయిల్ 150కి ఇస్తున్నాడు వాడు. అది ఏం ఆయిల్? టోటల్లీ వేర్ ఆల్ మిస్లెడ్. 150 రూపాయలు పెట్టి 1 కిలో ఆయిల్ తెచ్చుకొని రీహీట్ చేసుకుని తింటున్నాం. 90% మనకి అందరికి హెల్త్ ప్రాబ్లం రావడానికి రిఫైన్డ్ ఆయిల్ ఒకటి. గానుగాయలు తెచ్చుకోండి, చక్కగా నెయ్యి వేసుకొని చేసుకోండి, అద్భుతం చేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి, ఒకటేంటి మిస్టేక్ అందరికి గుర్తుందా? నేను ఈ మిస్టేక్ చేసేవాడిని. కాఫీ టీలు తాగేవాడిని, ముందు తాగేవాడినాం, తర్వాత స్వీట్స్ తినేవాడినాం, బేకరీ ఐటమ్స్ తినేవాడినాం. అది ఒక మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటి చెప్పండి? ఏదైతే మనం తినాలో అది తినకపోవడం. చూసారా, ఏది తినాలి మనం? న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సీడ్స్, తర్వాత నట్స్, డేట్స్, కోకోనట్, ఇలాంటివన్నీ మంచి ఫుడ్. కానీ అది ఎప్పుడో కానీ మనం తినం కదా. ఎవరైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళకి 4 యాపిల్ తీసుకెళ్తే వాళ్ళతో పాటు ఒక యాపిల్ తింటాం. మనం రెగ్యులర్ తినం. మన హ్యాబిట్స్ ఏంటి చెప్పండి? అది రెండో మిస్టేక్. ఏదైతే తినాలో అది తినకపోవటం, ఏదైతే తినకూడదు అది తినకపోవడం. మూడో మిస్టేక్ ఏంటి చెప్పండి? బ్రాడ్గా చెప్పాను నేను. థర్డ్ మిస్టేక్, లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. వెరీ గుడ్. ఎప్పుడు పడితే అప్పుడు తిండి, ఆకలి ఉన్నా లేకపోయినా. చూడండి, మీకు కొంచెం స్క్రాచ్ జల పుట్టింది అనుకోండి, దాన్ని అక్కడ మీరు కింద స్క్రాచ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఊరికి జల్ లేకుండా గీక్కోండి, ఏముంటుంది? ఇరిటేట్ అవుతారు లేదా మీరు? ఎస్ అది కూడా సార్. మనకు ఆకలి లేకపోయినా తింటాం అనేది అది ఒక వెల్కమ్. థర్డ్ పాయింట్ ఏంటి చెప్పండి? అందరు చేసే మిస్టేక్ చెప్పండి ఒకటి. మీ అందరికి మన 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 గ్రంథాలు ఏం రాసింది? ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే రోగి. చూసారా, అది ఎప్పుడో చెప్పారు. ఇదేంటి త్రిభుక్తే రోగి అంటున్నారు? మనందరం అలవాటు అయిపోయింది కదా చిన్నప్పటి నుండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అవునా కదా? చూడండి, చిన్నప్పుడు పిల్లోడు పుట్టినప్పుడు ఎంత ఉంటాడు? ఒక అడుగున్నర ఉంటాడు. వెయిట్ ఎంత ఉంటాడు? 3 కిలోలు ఉంటాడు. ఒక 20 ఏళ్ళ తర్వాత వాడు 6 అడుగులు అయ్యి 80 కిలోలు అయ్యాడు. వెరీ గుడ్. 20 తర్వాత ఏమైనా పెరుగుదల ఉంటుందా? ఉండదు. 20 తర్వాత ఏం పెరుగుదల ఉంటుంది? ఇట్లా ఫ్రంట్కి వస్తాం. 3 సార్లు అనేది పెరిగిన తర్వాత తినకూడదు. 3 సార్లు తింటేనే రోగి అన్నాం మనందరం. అందుకే 90% మీరు ICMR సర్వే చూస్తే 60% ఇండియన్స్ ఓవర్ వెయిట్ అట. ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ టైం. 60% ఓవర్ వెయిట్ ఉన్నారు. ఓకే, 80% కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, 65%కి ఫ్యాటీ లివర్, 80%కి డి విటమిన్ తక్కువ ఉంది, ఒక 30%కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. అన్నిటి కారణం ఏంటి? ఈ మిస్టేక్, మనందరం చేసే మిస్టేక్స్. ఓకే, సో మూడో మిస్టేక్ ఏంటి? 3 సార్లు తింటాం. అందరం 3 సార్లు తింటాం లేదా? హలో, మీరు అందరూ అనుకుంటాం సార్ మనం ఒకటే మిస్టేక్ ఉంది అనుకుంటాం. వినండి, మీరు బోట్లో వెళ్తున్నాం అనుకోండి, బోట్లో మీ బోట్లో ఒక చిన్న క్రాక్ ఉంది, పక్కోడి బోట్లో 10 బొక్కలు ఉన్నాయి. మనం మునుగుతాం, వాడు తొందరగా మునుగుతాం, మనం లేడీ మునుగుతాం. వన్ రాంగ్ హ్యాబిట్ ఏంటంటే ఇదనమాట. 3 టైమ్స్ తింటమే రోగి. ఇప్పుడు ఇందాక మేడం గారు అద్భుతంగా చెప్పారు, మధ్యలో తింటాం. 3 సార్లు తింటేనే రోగి అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? మనందరం అలవాటు ఏంటి చెప్పండి? పొద్దున్నే లేసి కాఫీ తాగుతాం, తర్వాత టిఫిన్ తిన్నాం, ఆఫీస్కి వెళ్ళి అంటారు. ఆఫీస్లో ఫ్రీ కాఫీ టీ ఇస్తారా లేదా? అందరికి కాఫీ టీ. మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 3-4 గంటలకు మళ్ళీ కాఫీ టీలు ఇస్తారు. మళ్ళీ 5-6 దారిలో వెళ్తే అది బజ్జీలు గిజ్జీలు కొనుక్కొని తింటాం. ఈ నైట్ వెళ్ళి డిన్నర్ తిన్నాం. ఎన్నిసార్లు అయింది? 5-6. మనందరం ఏమనుకుంటాం అంటే కాఫీ టీ అనేది ఫుడ్ కాదు అనుకుంటాం. వినండి, కాఫీ నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్న ఫుడ్డే, అది గుర్తుపెట్టుకోండి. అది మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్న ఫుడ్డే. ఎవడో ఇవాళ వస్తాడు మీ ఇంటికి వచ్చి, అమ్మ తిరుపతి ప్రసాదం అని ఇస్తాడు. ఏం చేస్తాం చెప్పండి? అందరూ అలవాటుగా
తినేస్తాం సార్. దండం పెట్టడం షుగర్ తినేస్తాం. షుగర్ ఎవరికి లేదనుకుంటే లడ్డు లేపేస్తాం ఫుల్గా. షుగర్ ఉంటే చిన్న ముక్క నోట్లో వేసుకుంటాం, కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం. ఇంకో రోజు ఇంకో ఆమె వస్తుంది పక్క ఉంటాం, మా ఆంటీ మా అబ్బాయి బర్త్డే, ఏం చేస్తాం వెంటనే కేకు తినేస్తాం. మళ్ళీ ఎవరి ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళంగానే మా ఇంటికి చాలా తర్వాత వచ్చాడు" అంటే వాళ్ళు కాఫీ పెడతారు. వద్దురా బాబు అన్న మనం వాళ్ళు వినరు, మీరు తప్పక తింటారు. మొహమాటానికి ఎన్నిసార్లు తగ్గుతారు చెప్పండి మీరు అందరూ. అవును సార్. మొహమాటానికి వెళ్తే ఏది అయిందంట ఒక ఆమెకి వెనకటికి. మనందరికి మొహమాటానికి వెళ్తుంటే పొట్టలు, ఓవర్ వెయిట్లు, బీపీలు రావడానికి కారణం మొహమాటం. మీకు ఎస్ సార్. ఆకలిస్తే తినండి, అంతేగాని వాళ్ళు పెట్టారు వాళ్ళు ఫీల్ అయిపోతారు లేదా నవ్వుతారు అని చేయమాకండి. కానీ కష్టం. మన ఇండియాలో ఏంటంటే ఒక కల్చర్ ఏంటంటే అతిథి దేవో భవ. ఇంటికి ఎవరిని వస్తే గెస్ట్ని మనం దేవుళ్ళగా చూస్తాం. అది వెనకటి కాలంలో ఎలా ఉండేది, ఒక విలేజ్ నుండి ఇంకో ప్లేస్కి రావాలంటే వాళ్ళు పాపం ఎదురు బండి మీదో గుర్రపు బండి మీదో రోజంతా శ్రమించి వచ్చేవాళ్ళు, ఏం తినేవాళ్ళు కాదు, ఉన్నది అయిపోయేది. అప్పుడు వాళ్ళకి పెడతాం పద్ధతి. ఇప్పుడు ఏంటి, మన పక్కింటికి వెళ్ళినా వాళ్ళు పెడతారు, అవునా కదా. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇవన్నీ చిన్న చిన్నయే, మనం పెద్ద మిస్టేక్లు ఏమి కూడా ఎవ్వరు చేయట్లా, అందరు చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నారు. మీ బోట్లో చిన్న చిన్న క్రాక్లే ఉన్నాయి. అందుకని ఏమవుతుంది, మీరు వెళ్ళేటప్పుడు అంతా మీ బోట్లో నీళ్లు కొడితే మీరు ఎంజాయ్ చేయలేరు జర్నీ. నీళ్ళు పోసుకోవడం అయిపోతుంది, ఓవర్ వెయిట్ ఉన్నాం, మెల్లి నడుస్తుంటాం అనమాట అవన్నీ. ఓకే, చూసారా ఫుడ్లో ఇప్పుడు మిస్టేక్స్ ఏంటి, ఒకటి తినాల్సింది తింటలేదు, తినకూడదు తింటున్నాం, 3 సార్లు తింటున్నాం, మధ్య మధ్యలో తింటున్నాం, అవునా, 4 అయిపోయినాయి. 5వ పాయింట్ అందరు నోట్ చేసుకోండి, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్డే. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రిపీట్ దిస్ పాయింట్. రేపు ఎవరైనా ప్రసాదం పెట్టారు అంటే ఒకసారి అయిపోయినట్టు. మీరు ఒకసారి పొద్దున్న కాఫీ తాగారు, 3 సార్లు తిన్నారు, ఆల్రెడీ 4 అయిపోయింది మీ అకౌంట్లో. మళ్ళీ ఎవరో ప్రసాదం పెట్టారు మెక్కేశారు, ఇంకోటి ఎవరో ప్రసాదం ఇంకోటి ఏదైనా ఇచ్చారు నోట్ వేసుకున్నారు, అంటే 6 సార్లు. ఒక్కరోజుకి ఏమవ్వదు ఇదంతా, వినండి. ఒక్కరోజు కాదు, ఇవన్నీ మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తున్నాం. మీరందరూ కూడా ఇయర్ బడ్ ఉంది కదా, మనకి ఇయర్ బడ్స్ చూశారు కదా, ఇయర్ బడ్ తీసుకుని మీరు తొడ మీద రాసుకోండి, ఏమన్నా అవ్వదు, ఏం అవ్వదు. కానీ రోజులో 10 సార్లు రాసుకోండి, 2 నెలలు ఏమవుతుంది అదే ప్లేస్లో. హలో, ఆ, క్లాస్ వస్తాయి. స్క్రాచ్ వస్తుంది అంతే. మన బాడీని కూడా మన దేవుడు అత్యద్భుతమైన బాడీ ఇచ్చాడండి, అత్యద్భుతమైన బాడీ. చూడండి, మనకి హెల్త్ పాడవటానికి సంవత్సరాలు పట్టుద్ది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టుద్ది. కానీ రికవర్ అవ్వడానికి 3 నెలలు 4 నెలలు చాలు. చూసారా ఒక ఆమె ఎలా ఇంప్రూవ్ అయింది, నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను, 3 months 4 months. సో నెక్స్ట్ 1 week మీరు అందరూ ఫాలో అవ్వాలన్నమాట. ఏది ఫాలో అవుతారు? ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, మీరు చెప్పండి అందరూ. నీళ్ళు ఎన్ని తాగాలి? 4 4 liters. లీటర్స్. 4 లీటర్. టాయిలెట్ ఎన్నిసార్లు వెళ్ళాలి? 2 times. 2 times వెళ్ళాలి. ఒకసారి వెళ్తాం, ఒకసారి రెండోసారి రావట్లేదు, దానికి ప్లాన్ నేర్చుకుందాం, విల్ లెర్న్ ఇట్. థర్డ్, వాకింగ్ ఎంతసేపు వెళ్ళాలి రోజు? 1 hour. అవర్. స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటున్నాం. మనం అయిపోయింది కదా, ఇంకొకటే ఉంది ఫుడ్. ఇక్కడే గొడవ, ఇక్కడ అందరం పిహెచ్డీలు. ఫుడ్ ఏం చేయాలి చెప్పండి? కాఫీ టీ తాగకూడదు, మైదా షుగర్ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసాం. ఏం తినాలి ఏం తినకూడదు ఎన్నిసార్లు, ఇక్కడే పాయింట్. అందరం భోగులు అవుదాం రోగులు అవుదాం చెప్పండి, యోగులు అవరం అవసరంలా. రోజు ఒక్కసారి కష్టం వద్దు. బర్గర్ అందరం అవుదాం. భోగి అంటే ఏంటి, ఎంజాయింగ్ ద లైఫ్. భోగి అంటే ఏంటి, ఎంజాయింగ్ ద లైఫ్. యోగా అవసరం లేదు, మన భోగి అంటే 2 సార్లు తినాలి. చెప్పాను కదా, మళ్ళీ నీళ్లు తప్పించి తీసుకున్న ఫుడ్డే. మీరు 2 సార్లు తిన్నారు కానీ 2 సార్లు కాఫీ తాగారు, ఎన్నిసార్లు అయినట్టు? 3 సార్లకి ఏంటి, రోగి. 4 సార్లు ఆల్రెడీ మహారోగి మనందరం. సో అది పాయింట్. ఇప్పుడు మనం ఫార్ములా ఇప్పుడు ఐటమ్ తెలుసుకున్నాం, ఏమేమి వేయాలో తెలుసుకున్నాం, ఎంత వేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫార్ములా చూడండి, పప్పుచారు చేయటంలో మీకు ఫార్ములా తెలుసు, హెల్త్ మీద నేను ఫార్ములా ఇస్తా, అది ఫాలో అవ్వండి. దట్ ఈస్ వాట్ ఐ కాల్ దినచర్య. పొద్దున్న లేచి కానీ నైట్లో ఏం చేయాలి అది చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ఇంపార్టెంటా కాదా చెప్పండి? ఇప్పుడు కోకో కోలా వాడు కొన్ని వందల సంవత్సరాల నుండి కోకో కోలా చేస్తున్నాడు. ఎంతో మంది ట్రై చేశారు కాపీ చేయడానికి, కానీ అవ్వలా. ఎందుకని? వాడికి తెలుసు ఆ ఫార్ములా. ఇప్పుడు మీరు అద్భుతంగా పప్పుచారు చేస్తారు, ఇంకొక చికెన్ బిర్యానీ చేస్తుంది, ఎందుకంటే నాకు ఆ ఫార్ములా తెలుసు. అలానే హెల్త్ కూడా ఒక ఫార్ములా, అదొక స్కిల్. పొద్దున్న మార్నింగ్ ఇందాక చెప్పాను కదా, స్కిల్. యూ హ్యావ్ టు డెవలప్ ద స్కిల్. దాంతోపాటు అది ఫాలో అవ్వాలి. 6 రోజులు ఫాలో అవ్వండి, అందరూ గ్రూప్లో షేర్ చేయండి ఏం ఫాలో అయ్యలేదు. ఓకే, నౌ వి విల్ సీ. ఓకే, నౌ వి విల్ జస్ట్
జస్ట్ వినండి వీడియో 2 minutes. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను ఫ్రీ కరికులర్ యాప్లో గంగేశ్వర సార్ గారి క్లాసులు జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కానీ సార్ చెప్పినటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ, అలాగే సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ డైలీ పాటిస్తూ ఉన్నాము. డైలీ దినచర్య పాటిస్తున్నాము. సో సార్ టెస్టులు చేయించుకోమన్నారు, కానీ మేము అవసరం లేదనుకున్నాము. కానీ సారు చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ సరే అని చేయించుకుంటే మాకు అప్పుడు తెలిసింది ఆల్రెడీ మాకు B12 డి విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నామని తెలిసింది. అలాగే మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టు అప్పుడే తెలిసింది మాకు. సో టెస్టులు చేయించుకోవటం వల్ల మేము ముందుగానే ఇప్పుడు మేల్కొని దానికి తగ్గట్టుగా మేము మా డైలీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకొని మా హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో మేము సార్ చెప్పినట్టు మేము డైలీ వాకింగ్కి వెళ్తున్నాము. అలాగే డైలీ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ డైలీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పుడు 9 kilos తగ్గాము. సో డైలీ ఇవన్నీ పాటించడం వల్ల మాకు హెల్త్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఆయాసం వచ్చేది, కొంచెం నడిచినా కూడా ఇప్పుడు అంతా 4-5 kilometers నడిచినా కూడా ఆయాసం రావట్లేదు. ఇప్పుడంతా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మీ గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. ఓకే, సో మనం చూసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ వాట్ ఆర్ రిక్వైర్డ్ అని చూసాం మనం. 6 చేయడం ఈజీగా కష్టమా? హలో, చేయాల్సింది ఏంటి? 2 సార్లు వినండి, 2 సార్లు ఫుడ్ తినండి రోజులో హ్యాపీగా, కడుపు నిండా తినండి, మీ ఇష్టం వచ్చింది తినండి. అవి అవాయిడ్ చేయండి, మనం చెప్పినవి అవాయిడ్ చేయండి. కాఫీ, టీలు, రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి. 2 సార్లు తినండి చక్కగా. ఎప్పుడు తినాలి? మీకు బాగా ఆకలేసినప్పుడు తినండి. వీలైనంత వరకు బిఫోర్ 7 o'clock 2 సార్లు తినేసేయండి. 8 hours నైట్ 10 o'clock పడుకోండి చక్కగా. 2 o'clock దాకా పడుకోకుండా ఉండమాకండి. తర్వాత 4 లీటర్ నీళ్లు 2 సార్లు. ఇది ఫార్ములా ఎందుకు చూద్దాం మనం. ఏం చేయాలి చూసారా? నీళ్లు తాగటం, మల విసర్జనకి వెళ్ళటం, ఎక్సర్సైజ్ చేయటం అనేది అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. చాలామంది వెళ్ళిపోతారు ఆఫీస్కి, టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు, మేబీ బాత్రూమ్ కూడా వెళ్ళరు చాలామంది, ఎక్సర్సైజ్ చేయరు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చేయాలో ఈ ఫార్ములా మనం నేర్చుకుందాం. నిద్రలేసిన వెంటనే ఏం చేయాలి? 1 లీటర్ నీళ్లు తాగండి. ఆ నీళ్ళల్లో ఏం చేయాలి? ఒక హాఫ్ లెమన్ పిండుకోండి, హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, ఒక చిటికెడు హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. దానివల్ల TDS పెరుగుద్ది. తర్వాత దాని యొక్క దాని అంటారు సాఫ్ట్నెస్ పెరుగుద్ది అనమాట. 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని బాత్రూమ్కి వెళ్ళండి. ఇది ఎలా తెలుసా? చాలా ఇంపార్టెంట్. చూడండి ఏమవుతుంది అనేది చూద్దాం. చూసారు మన పొట్ట ఇలా ఉంటుంది. ఎప్పుడైతే మన పొట్ట నిద్రలేసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు, కొంచెం వామ్ వాటరు, దానిలో కొంచెం లెమన్ను హిమాలయన్ సాల్ట్ వేసుకొని 1 లీటర్ తాగేస్తే ఏమవుతుందంటే ఈ పొట్ట బరువు పెదపేగుల మీద పడుద్ది అనమాట. ఎప్పుడైతే మనసు పెట్టుకున్నామో పొట్ట మీద మనసు పెట్టుకొని ఇంట్లో నడవండి 5 నిమిషాలు అటు ఇటు. అప్పుడు దానివల్ల టాయిలెట్ వెళ్ళగలరు, చాలా ఈజీ టాయిలెట్ వెళ్ళగలరు. చూడండి, టాయిలెట్ వెళ్ళడానికి బ్యాంక్లో మీ సొమ్ములన్నీ పెడతారు కదా, బ్యాంక్ లాకర్కి ఎన్ని కీస్ ఉంటాయి? 2 keys. ఎందుకంటే 2 keys? 2 keys ఎందుకు పెట్టారు చెప్పండి? సెక్యూరిటీ కోసం. ఒకటి వాళ్ళ దగ్గర, ఒకటి అంటే బ్యాంక్ మేనేజర్కి తాళం పెడితే వాడు ఎత్తుకెళ్ళిపోతే మనకు తెలియదు. మీ దగ్గర ఉందనుకోండి, మీరంతా మీరు ఎత్తుకెళ్ళి మాది పోయినాయి అంటే వాడి మీద కంప్లైంట్. అందుకని ఇద్దరు ఉన్నప్పుడే ఓపెన్ చేస్తారు, అవునా? అదే సేమ్ కీ కాదు, డిఫరెంట్ కీస్ అనమాట. అలానే మన బాడీలో కూడా ఎప్పుడైతే మనం నీళ్లు తాగుతా అదొక కీ అనమాట. పొట్ట మీద బరువు పడుద్ది. 2వ కీ ఏంటి? మనం మనసు పెడతాం. చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏదో మార్కెట్ షాపింగ్ చేస్తున్నారు, అప్పుడు టాయిలెట్ వస్తుంది కానీ ఫెసిలిటీ లేదు, కంట్రోల్ చేసుకుంటారు లేదా? మనుషులకి ఆ అడ్వాంటేజ్ ఉంది, జంతువులకి అది లేదు. అందుకని అది ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ వెళ్ళిపోయింది అన్నమాట. అర్జెంట్ వెళ్ళిపోయింది. మనకు అర్జెంట్ కంట్రోల్ ఉంది. అందుకని పొద్దున ఏం చేయాలి? నీళ్ళు తాగిన వెంటనే వేరే పనిలో పడిపోకూడదు. చాలా మంది ఏం చేస్తారు? పిల్లలు లేపటం, వంట చేయటం, ఏదో ఒకటి తుడుచుకోవడం చేస్తుంటారు. ఎప్పుడైతే మన మైండ్ డైవర్ట్ అవుతుందో మనకి టాయిలెట్ రాదు. సో ఏం చేయాలి? మీరు హడావుడి చేయమని పొద్దున్నే లేచి పిల్లలకి, మీరు లేట్గా లేచారు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, హడావుడి ఉంటే మీకు టాయిలెట్ రాదు. అబ్జర్వ్ చేయండి. ఏం చేయాలి? నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడవండి 5 నిమిషాలు అటు ఇటు. టాయిలెట్ అయ్యాకే బయటపడండి. ఓకే, తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? 1 hour వాకింగ్కి వెళ్ళండి. మాకు పొద్దున్న కుదరదు అనుకున్నారు అనుకోండి, మీ పిల్లలు ఉన్నారు, మీ వారు ఆఫీస్కి వెళ్తారు, డోంట్ వరీ, ఇంట్లోనే పనులు చేసుకోండి 1.5 hour.
ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు సింపుల్ ఎక్సర్సైజ్ ఏం చేసుకోవచ్చు, మీరు అటు ఇటు వెళ్తా సిటప్స్ చేయండి, గంతండి, డాన్స్ చేయండి, ఏదో పని చేసుకుంటండి, ఇంట్లో పనులు చేసుకుంటండి, సింపుల్ సిటప్స్. స్క్వాటింగ్ అందరికీ తెలుసు కదా, సింపుల్ స్క్వాటింగ్. ఎలా అంటే నిలబడి కూర్చోండి, ఒక 20 చేయండి, లాస్ట్ 20 చేయండి, మళ్ళీ అంటే వెళ్ళండి, కాసేపు జంపింగ్ చేయండి, ఏదో పని చేసుకోండి. ఒక 1.5 అవర్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే యాక్టివ్గా ఉండండి, అది పాయింట్. ఎక్సర్సైజ్ వాకింగ్కి వెళ్ళగలరా, వెళ్ళండి, చాలా మంచిది వెళ్తే. సార్ డాన్స్ కూడా ఓకేనా? యోగా ఏమండి అట్లా డాన్స్ అలా సూపర్, ఓకే? ఏదైనా ఓహో ఏదైనా చేసుకోవచ్చు మేడం. ఓకే. 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి. వాకింగ్ నుండి వచ్చాక ఏం చేయాలి, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 1 లీటర్ నీళ్లు తాగండి. అంటే ఫస్ట్ నీళ్ళు తాగడానికి, రెండోసారి నీళ్ళు తాగడానికి 1.5 అవర్ గ్యాప్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం మల విసర్జనకి వెళ్ళామో ఈ ఏరియాలో ఉన్నదే క్లియర్ అవుద్ది, ఈ ఏరియా అంతా అలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం బాగా వాకింగ్ చేసామో ఇక్కడ అంతా కదిలిపోయింది అనమాట. మళ్ళీ ఇంకోసారి నీళ్ళు తాగడం వల్ల మీరు ఆశ్చర్యపోతారు, అరే ఫస్ట్ టైం బాగానే వెళ్ళాము, మళ్ళీ రెండోసారి ఎక్కడ వచ్చిందో, ఎంత వేస్ట్ అనుకుంటాం. సేమ్ అంతే రెండోసారి మల విసర్జన జరుగుతుంది. ఈజీగా సేమ్. హలో, ఇది ఫార్ములా, ఇది ఫాలో అయితే మీకు తెలుస్తుంది. కొన్నాళ్ళకి అలవాటు లేదనుకోండి, సెకండ్ టైం రాదు, డోంట్ వరీ, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏమి డౌట్స్ సార్ చెప్పండి. సేమ్ ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి సార్ సెకండ్ టైం కి, సేమ్ ఇదే టైప్ లో. వెరీ గుడ్, చేయండి, వెరీ గుడ్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే గ్రేట్. చూడండి, ఇది ఫార్ములా, ఈ ఫార్ములా ఫాలో. ఇప్పుడు చాలా మంది అంటారు, సార్ మా పిల్లోడికి ఎగ్జామ్ జరుగుతుందంట, దానికి దీనికి సంబంధం ఏంటి, గెస్ట్లు వచ్చారు, ఏం సంబంధం ఉంది? చూడండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి బాడీలో ఉన్నట్టు వేస్ట్ బయటికి వెళ్ళిపోవాలా, లోపల స్టాక్ చేసి పెట్టుకోవాలి 2 రోజులు స్టాక్. హలో, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోయింది? చాలా మందికి చూడండి, 70-80%కి పొద్దున్నే లేచి ఏదో వెళ్తారు, టాయిలెట్ వెళ్తారు, కొంతమంది వెళ్తారు, కొంతమంది ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు. లేదా ఏమవుద్ది, మధ్యాహ్నం వరకు పోస్ట్పోన్ చేసుకున్నాం, ఒకసారి రాదు, మళ్ళీ 2 రోజు, ఇంకా 2 రోజు ఇంకా ఇబ్బంది పడిపోతాం. చాలా మంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. కారణం ఏంటి? అన్నిటి కారణాలు మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, 10 రాంగ్ హ్యాబిట్స్ ఏం చెప్పుకున్నాం? ఎక్సర్సైజ్ చేయకపోవడం, నైట్ 8 అవర్స్ పడుకోకపోవడం, స్ట్రెస్ ఉండటం, 4 లీటర్ నీళ్లు తాగకపోవడం, 4 లీటర్ నీళ్లు తాగకపోవడం, మల విసర్జనకి వెళ్ళకపోవడం, తర్వాత ఇష్టం వచ్చినట్టు 5-6 సార్లు తినటం, కాఫీ టీలు కుమ్మేయటం, అడ్డగోలుగా బతకటం. ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో చాలా ఈజీ, ఫాలో అవ్వండి. ఈ వీక్లో అందరూ కూడా చాట్లో షేర్ చేయండి. ఎస్, ఫస్ట్ 1 లీటర్ నీళ్ళు తాగాము, 2 బాత్రూమ్కి వెళ్ళిపోయాము, 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకున్నాము, రెండోసారి నీళ్ళు తాగాము, మళ్ళీ రెండోసారి కూడా మల విసర్జన అయింది. మీకు ఆటోమేటిక్గా బాడీ, ఇందాక విన్నారు కదా ఆయన ఏం చెప్పాడు, బాడీ ఎంత లైట్ అయిపోయింది, కంఫర్టబుల్గా ఉంది అన్నారు కదా, అదంతటికి అదే కారణం. నెక్స్ట్ ఏం చేయాలి, ఏదైపోయాక సార్ నెక్స్ట్ చూడండి, మనకి బాడీలో దీని ఇంటర్నల్ స్ప్లింటర్ అంటారు అనమాట. దీనికి ఏమవుతుంది, ఎప్పుడైతే నీళ్లు తాగుతామో అది అర్జెంట్ అనిపిస్తుంది, అప్పుడు పరిగెత్తాలనుకోండి, అప్పుడు బాత్రూంలో ఎవరు ఉంటే మనం కంట్రోల్ చేసుకోగలం. మనం వెళ్ళినప్పుడు ఇలా కూర్చోవడం బెస్ట్ అనమాట, ఇలా కూర్చోకూడదు, ఇలా కూర్చోకుండా ఇలా కూర్చోవాలన్నమాట, స్టూల్ లాగా వేసుకొని. ఇండియన్ టాయిలెట్ అయితే బెస్ట్ అనమాట. ఎవరికైతే ప్రాబ్లం ఉంటే చూడండి, ఎప్పుడైతే మనం 1 లీటర్ నీళ్లు తాగుతామో ఇది ఓపెన్ అవుతుంది, ఎప్పుడైతే మనం మనసు పెట్టుకుంటామో అప్పుడు ఎక్స్టర్నల్ ఓపెన్ అవుతుంది అనమాట. మనకి మన థాట్ వచ్చినప్పుడే మల విసర్జనకి వెళ్తాం అనమాట. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎనిమా కిట్ ఒకటి కొనుక్కోండి, చక్కగా ఎనిమా చేసుకోవచ్చు అనమాట. 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం కంపల్సరీ. చూడండి, ఎప్పుడైతే మనం 2 సార్లు మల విసర్జనకి వెళ్తామో ఇదంతా చాలా క్లియర్ అయిపోయింది మన బాడీలో. తర్వాత 4 లీటర్ నీళ్ళు తాగడం వల్ల మన బాడీలో నుండి రోజులో 1.5 to 2 లీటర్స్ యూరిన్ వెళ్ళిపోతుంది. అసలు యూరిన్ అంటే ఏంటి? చూడండి, మీరు అందరూ ఏసీ రూమ్లో ఉన్నారనుకోండి, రోజంతా మీరు సాయంత్రం స్నానం చేస్తాను కాబట్టి ఇంకో మగ్గు నీళ్ళు ఇస్తే ఏమంటారు, భలే పడిపోయి మేము షవర్ కింద అరగంట కూర్చుంటాం. మన బాడీ లోపల అంత బీభత్సం తెలుసా మీకు? మన రక్తనాళాలు ఒకటి తర్వాత ఒకటి పెడితే అంటే 1.5 times భూగోళం చుట్టూ వస్తుంది. కొన్ని రక్తనాళాలు మన ఎంట్రుక కన్నా సన్నగా ఉంటుంది, దానిలోనే బ్లడ్ వెళ్ళాలా. మీరు నీళ్ళే తాగకపోతే ఏమవుతుంది చెప్పండి? పాపం బాడీ కష్టపడదు. చెప్పారు కదా ఇందాక, ఆ దేవుడు లోపల కూర్చొని మీకు గాలి పీలుస్తుంది, దానితో పాటు ఆయనకి నీళ్ళు ఇవ్వం, ఎక్సర్సైజ్ చేయం, నిద్రపుచ్చం, ఆయన్ని బీభత్సంగా చెత్త పెట్టేసి ఆయన బీభత్సం చేస్తుంటాం. అది మన రిజల్ట్ మనకు వస్తుంది అన్నమాట. ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్లు అన్ని రావడానికి కారణం ఇవన్నమాట. ఓకే, ఇది అయిపోయాక ఏం చేయాలి నెక్స్ట్ చూడండి.
ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తాం మన బాడీలో నుండి స్వెట్ బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తాం చూడండి, 4 మార్గాలు అన్నమాట మన బాడీలో నుండి వేస్ట్ పోవడానికి. బిగ్గెస్ట్ వేస్ట్ ఏంటి? మలం. ఇంకోటి నెక్స్ట్ ఏంటి? యూరిన్. తర్వాత మన బాడీలో స్వెట్, ఆ తర్వాత మన కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 అద్భుతంగా పనిచేయాలి. ఇది ఎలా తెలుసా? ఇప్పుడు మనకు కిచెన్లో నుండి వాటర్ వెళ్తానికి ఒక పైప్ ఉంటుంది, బాల్కనీలో ఒక పైప్ ఉంటుంది, బాత్రూంలో ఒక పైప్ ఉంటుంది. ఏ ఒక్కటి జామ్ అయిపోయినా ఎలా ఉంటుంది చెప్పండి ఇంట్లో? హలో, కష్టమే సార్. ఎప్పుడైతే అన్ని వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, మీకు అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది హెల్త్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? చూడండి, ఎప్పుడైతే చూడండి వీళ్ళందరూ ఈ బ్యాచ్ చూడండి, అంతా మల విసర్జన అవ్వకపోవడం వల్ల అంతా ఇక్కడ స్టాక్ ఉండిపోయింది వీడికి. ఇక్కడ చూడండి చక్కగా 2 సార్లు ఎవరైతే మల విసర్జనకి వెళ్తారో అదంతా ఖాళీ అయిపోయింది. 2 బౌల్ మూవ్మెంట్స్ అనేది చాలా చాలా గుడ్ హెల్త్ కావాలంటే అది కావాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఫుడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏజ్ మీద ఉంటుంది, మగాడ, జీన్స్, వెయిట్ ఎంత ఉన్నారు, ఆల్సో హెల్త్ ఛాలెంజెస్. ఎవరికైతే డయాబెటిక్ ఉందో లేదా థైరాయిడ్ ఉందో వేరే ప్రాబ్లం ఉండడానికి డైట్ ఉంటుందంట. ఏం చేయాలి చూడండి, చక్కగా బాగా ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి? 11 గంటల నుండి 1 o'clock లోపు మీ ఇష్టం, బాగా 10ంటికి ఆకలి వేసి తినేయచ్చు, నో ప్రాబ్లం. చక్కగా మీకు బాగా ఆకలి వేసినప్పుడు మీ ఇష్టం వచ్చింది తినేయండి హ్యాపీగా. ఎంత తినాలి? జనరల్గా ఎంత తినాలా, ఎంత తినాలా, ఎప్పుడు తినాలి, ఏ ఫుడ్ తినాలి అదంతా మీ ఇష్టం. వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా, ఎంత తింటారా, లప్పుడు తింటారా, ఈ టైంలో తింటారా, ఆ టైంలో తింటారా, సరిపోయినంత. కానీ రిస్ట్రిక్షన్ ఏంటి? రోజులో 2 సార్లే తినాలి. ఎప్పుడు తినాలి? మీ ఇష్టం. మీకు బాగా ఆకలిసినప్పుడు మీరు ట్రై చేయండి. అండ్ ఇనిషియల్ కష్టం ఉంటుంది, వినండి, మేము అందరికి ఇనిషియల్గా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న కాఫీ అలవాటు ఉంటుంది, మధ్యలో ఏదో స్నాక్స్ తింటారు, మధ్యలో బ్రేక్ఫాస్ట్. ముందు 3 సార్లు తినండి, నో ప్రాబ్లం. 4-5 రోజులు 3 సార్లు తినండి, మెల్లిగా టైం మార్చుకోండి. బ్రేక్ఫాస్ట్ ఒక 10 o'clock తినండి, అప్పుడు లంచ్ ఆగలేదు 1 o'clock 1:30 తినేసేయండి. డిన్నర్ కూడా 7 o'clock తినండి, మధ్యలో అలా స్లోగా 2 సార్లు వచ్చేయండి. చాలా ఈజీ. ఇనిషియల్గా కొంచెం కష్టం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ చూడండి, ఏ ఫుడ్ తినాలి, ఇది బేసిక్ డైట్. చూసారా, మల్టీగ్రేన్ చపాతి పెట్టుకోండి, కూరలు పెట్టుకోండి, మీ ఇష్టం. వీలైతే నాన్ వెజ్ అయితే ఎగ్స్ పెట్టుకోండి, చికెన్ పెట్టుకోండి, తినండి. ఒకసారి అన్కుక్డ్ ఫుడ్ అనమాట, న్యూట్రిషియస్ ఫుడ్ చెప్పాం కదా ఇందాక మనం. ఇందులో ఏమున్నాయి చెప్పండి ఎవరన్నా? ఈ ఫుడ్లో, ఈ ప్లేట్లో బనానా, స్ప్రౌట్స్, పొమోగ్రానేట్, ఆరెంజ్, పైనాపిల్, ఇన్ని అవసరం మీ ఇష్టం, మీకు మీ ఎంత ఓపిక ఉందో. అంటే ఒకసారి కుక్ ఫుడ్ ఇందాక చెప్పాం కదా మనం, న్యూట్రిషియస్ ఫుడ్. ఇది న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. కుక్డ్ ఫుడ్ అనేది యాక్చువల్గా అంత న్యూట్రిషన్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పొయ్యి మీద పెడతామో, ఏమో చెప్పండి, పొయ్యి మీద పెట్టంగా నీళ్లు పోస్తే కానీ పొయ్యి మీద పెట్టాం, పొయ్యి మీద పెట్టంగా సప్పగా అయిపోతే లేదా, దానికి కారం ఉప్పు వేస్తే కానీ తినలేం. అందుకే 1 time న్యూట్రిషియస్ ఫుడ్, 1 time కుక్ ఫుడ్ తినండి హ్యాపీగా. 2 సార్లు ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నా వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు. ఇది మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. తర్వాత ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా చక్కగా ఇది చూడండి, ఎగ్స్, హాఫ్ ఫ్రైడ్ ఎగ్, పనీర్ ఫ్రై, చికెన్, మటన్, మీస్ట్, ఫిష్, మీస్ట్ ఏదైనా తినచ్చు. దీనిలో రైస్ లేదు, చపాతీ లేదు. చూడండి, సలాడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, కూరలు ఉన్నాయి. ఇది అద్భుతమైన డైట్. ఎవ్రీబడి కెన్ ఈట్ దిస్ ఇఫ్ యూ క్యాన్. కొంచెం రైస్ పెట్టుకోండి, లేదా ఒక చపాతీ పెట్టుకోండి. ఇలాంటి డైట్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీ అందరికి. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఫస్ట్ మీల్ తిన్న తర్వాత 2వ మీల్ లోపు 2 లీటర్లు నీళ్ళు తాగాల. ఇది ఎలా తాగాలో మనం చూద్దాం, నెక్స్ట్ దానిలో చూద్దాం. మరి నెక్స్ట్ ఏంటి? 2వ మీల్ తినండి, మీ ఇష్టం. 8ంటికి తింటారు, 7ంటికి తింటారా, 8ంటికి తింటారా, మీ ఇష్టం. ఇవన్నీ చేయకూడని ఏందో చూద్దాం. నెంబర్ 1 చదవండి, ఇది అందరూ చేయకూడని చదవండి. తెలుగులో చెప్పండి. స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ, టీలు. ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాల్, టొబాకో, షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ప్రోసెస్డ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ అంటే ఏం చెప్పాను? ఏదైతే డబ్బాలో వస్తుందో అవన్నీ ప్రోడక్ట్స్ అనమాట, అవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడండి, నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. చూడండి, మనం ఒక్కడమే అన్నంతో పాటు గ్లాస్ నీళ్లు పెట్టుకుంటాం, అన్నం తినంగానే ఆ నీళ్ళు వేస్టేజ్ మొత్తం తాగేస్తుంటాం. ఏ యానిమల్ కూడా ఫుడ్ నీళ్ళు పెట్టుకొని తింటదా? తిందు. మనం ఒక్కడమే. మీరందరూ కూడా నీళ్ళు తాగారనుకోండి, ఒక 20 minutes దాకా తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు.
గొంతు పట్టుకుంటే గుక్క 2 గుక్కలు తాగండి. మనందరం మిస్టేక్ ఏం చేస్తుంటాం, తిన్న వెంటనే తాగేస్తుంటాం, నీళ్ళు తాగాక తింటుంటాం. పొట్టలో ఒకేసారి నీళ్లు ఫుడ్ ఉందనుకోండి, దాని డైజెషన్ సరిగ్గా జరగదు అన్నమాట. అయితే 1 నాకు hour కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చి హలో నాకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చి 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. డాక్టర్ ఏం చెప్పాడు, ఎక్కువ నీళ్ళు తాగాలన్నాడు. ఎక్కువ నీళ్ళు తాగి పొట్ట వచ్చింది, రాళ్ళు బోల. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మనం ఫాలో అయ్యామో అద్భుతంగా రాళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయింది. సో ఇది ప్రొసీజర్ అనమాట. ఇది మీకు సాఫ్ట్ కాపీ కూడా పెడతారు మీకు గ్రూప్లో, అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి, గ్రూప్లో షేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటి, చదవండి అందరూ. 3rd పాయింట్. హలో అందరు చదవండి. 3rd పాయింట్. 2 భోజనాలకు మధ్యలో వాటర్ తప్పితే ఏం తీసుకోవాలి? కరెక్ట్. నీళ్ళు తప్పించి ఏది తీసుకున్నది ఫుడ్ కిందే ఫుడ్ వస్తుంది. కిందే Food వస్తుంది. వెరీ గుడ్. మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు, అందులో 2 జీడిపప్పులు ఉన్నాయి, 2 నోట్లు వేసుకున్నారు, ఏమైంది? అది మీలే ఫుడ్ ఒక మీల్. చూడండి, మనం మిక్సీలో వేస్తాం, మనం అందరం ఎవరైనా ఇంటికి వస్తాం అనుకోండి, బిర్యానీ చేస్తానికి ఏం చేస్తాం, మిక్సీలో అన్ని మసాలాలు వేస్తాం. ఆ రోజు బాగా ఫుల్ జారంతా వేసాం, ఆన్ చేసాం, తర్వాత క్లీన్ చేసాం. ఇంకో రోజు మీరు ఉపవాసం ఉన్నారు, ఏదో రసం తాగుతున్నారు, అది నేను ఒక స్పూన్ ధనియాలు వేశారు, ఒక 2 చెక్కలు వేశారు. మెషిన్ ఆన్ చేయాలా అవసరం లేదా, అంత స్టార్ట్ అయిపోయిందా, దాంతో అదే ఇదైపోద్దా? హలో మిషన్ Start ఆన్ చేయాలి. చేయాలి సార్. ఆన్ చేసే కడుక్కోవాలా, ఆన్ చేసాక కడగాలి. సేమ్ ప్రొసీజర్. అదే. కాకపోతే ఏంటంటే ఫుల్ జార్ వేసినప్పుడు అక్కడ ఒక 2 నిమిషాలు తిప్పుంటాం, ఇక్కడ ఒక 1/2 minute తిప్పుతాం. అర్థమైందా? సేమ్ మన పొట్టలో తిన్న ప్రతిసారి మనం చేసే మిస్టేక్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ తిన్నాం 7 గంటలకి, మరి ఒక 1/2 hour తర్వాత ఏదో పెట్టి తినేసాం, లోపల ఏం తెలియదు, హాఫ్ ఉడికిపోయింది, హాఫ్ కొంత డైజెస్ట్ అయ్యి పొట్టలో నుండి పేగులోకి వెళ్తుంటుంది. ఆ టైంలో వీళ్ళు ఫ్రెష్గా ఇంకోటి వేశారు. చూడండి, మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీకి భోజనం వండుతుంటారు, రైస్ వండుతుంటారు. ఈలోపు 2 గెస్ట్లు వచ్చారు, మీరు ఏం చేస్తారు? కుక్కర్ ఓపెన్ చేసి దానిలో వేసేస్తారా, అది అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా పెడతారా? హలో అయ్యాక అదే మళ్ళీ అయ్యాక fresh మళ్ళీ మరి ఇక్కడ ఎందుకు చేయమండి? ఇక్కడ అది డైజెస్ట్ అయిందా కూడా ఎందుకు ఆగం? ఏదో కక్కుర్తి పడి తినేస్తుంటాం కదా. ఆ? తినండి, చక్కగా ఏదైనా కుమ్మేయండి, తర్వాత తినమాకండి మళ్ళీ. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా మనం పిహెచ్డీకి వెళ్ళిన అవసరం లేదు, జస్ట్ చేయండి 1 week, నెక్స్ట్ లెవెల్లో చూద్దాం మనం, ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటో చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకోండి, గ్రూప్లో పెట్టండి. ఇది నెక్స్ట్ ఏంటంటే 8 అయిపోయినాయి, పాయింట్ 8 ఇంక 2 ఉన్నాయి. ఏంటి అది చూద్దాం. ఎమోషనల్ హెల్త్, మన స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం, దానికి యోగా, మెడిటేషన్, ప్రేయర్ చేయండి. నెగిటివ్ ఎమోషన్ మనం ఒక క్లాస్ సపరేట్గా వీళ్ళు టేక్ ఏ క్లాస్ అని ఎమోషనల్ హెల్త్ మీద తీసుకుందాం. నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి చెప్పండి? కామ, క్రోధ, కేదులు. మన రావణాసురుడికి 10 తలకాయలాగా మనకు కూడా 10 రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. లెట్ గో యాటిట్యూడ్. మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన పదం ఏంటో చెప్పంటారా? పోనీలే. వాడు తిట్టాడు, ఏమనాలి మనం? పోనీలే. పోనీలే. ఈ వర్డ్ అనేది చాలా అద్భుతమైన పదం, మీరు నేర్చుకోండి లైఫ్లో. పోనీ వాడు ఎట్లా అంటాడు, అయిపోయింది మీ కథ, మీరు వాడితో పాటు ఇరుక్కుపోయారు. ఇది లెట్ గో యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పోనీలే. ఒక్కోసారి మిస్అండర్స్టాండింగ్ కావాలి. ఇప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి, ఇదంతా మన 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 యొక్క ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఇప్పుడు మనం ఫోన్ చేసాం, వాడు ఫోన్ తీయలేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం, అబ్బా వాడు చూడు ఎంత కండకావరం అనుకుంటాం. వాడు ఫోన్ బ్యాటరీ అయిపోయి ఉండొచ్చు, లేదా ఫోన్ ఎక్కడో పెట్టి వెళ్ళి ఉండొచ్చు. మేము 2 సార్లు చేసినా వాడు రిప్లై చేయలేదు, వాడి కారణాలు ఆడుకుంటాం. మనకు తెలియదు, నిజమే ఉండొచ్చు, వాడు ఇవెవరో చేశారు, గొట్టంగా చేశారు, చేయకూడదు అనుకోకుండా ఉండొచ్చు. మనకు అనవసరం. మనం ఏం చేయాలి, మనం ఇంటర్ప్రిట్ యువర్ అడ్వాంటేజ్. మీరు అనుకున్నారు అనుకోండి, నా మీద కోపం వచ్చింది అందుకే తీరదు, మీరు స్ట్రెస్ అవుతారు. సార్ ఒక మాట అడగొచ్చా? చెప్పండి చెప్పండి నేను చెప్పండి. అలాగే ఉంటాను సార్, కానీ దాన్ని తప్పు అంటున్నారు. చేంజ్ చేసుకోవాలి, నువ్వు మారాలి అని అంటున్నారు సార్. వెరీ గుడ్ మేడం. పోనీ అవసరం లేదు. చూడండి, మైండ్ మేనేజ్మెంట్ మీద నేను ఒక వీడియో పెడతాను, వినండి. అందుకే నీకు విలువ లేదు, నిన్ను take for granted వినండి, గా విలువ తీసుకుంటున్నారు. వినండి, ఇవన్నీ వినండి. విలువలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే మనం వదిలేస్తామో మీరు ఫ్రీ అయిపోతారా, లేదా ఇంకా స్ట్రెస్ అవుతారా? వాడు ఎట్లా అన్నాడు, ఎట్లా అన్నాడు? క్షమించేసాం, నేనైతే వదిలేసాం, వాడు బుద్ధి లేక అన్నాడు. నేను ఎప్పుడైనా మన మీద బాగా కోప్పడ్డాడు అనుకో, ఆయన అనవసరంగా నా మీద కోప్పడ్డాడు, నేను ఏమనుకుంటాను తెలుసా? పాపం వాడు పొద్దున ఆవిడ చెప్పు పెట్టి కొట్టుంటుంది, వాడికి ఆ స్ట్రెస్లో ఉన్నాడు, పాపం అని వదిలేస్తాం. పాపం ఆడేం చేస్తాడు పాపం, లేదా పాపం వైల్స్ ప్రాబ్లం, కూర్చోలేకపోతున్నాడు. ఓకే, చూసారా? పర్లేదు, నేను హ్యాపీ ఉన్నాను, నాకు స్ట్రెస్ లేదు అని నేను తీసుకుంటాను సార్. కానీ ఎక్సలెంట్. అందరూ ఏం చెప్తారంటే డోంట్ వరీ అబౌట్, నీకు నేను ఇందాక ఏం చెప్పాను మేడం, డోంట్ గో బై అదర్స్ ఒపీనియన్. ఓకే డోంట్ గో బై అదర్స్ ఒపీనియన్.
మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినండి, మైండ్ మేనేజ్మెంట్ వీడియోలు ఉన్నాయి, వినండి, తెలుసుకోండి. చూడండి, సి ఎప్పుడైతే వీఆర్ నాట్ బాదర్డ్ ఫర్, మన ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఎవడో మనల్ని అప్రిషియేట్ చేయాలి, ఎవడో మనల్ని ఎక్నాలెడ్జ్ చేయాలి, మనం గొప్ప అనుకోవాలని. ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, మనం బీభత్సంగా తయారై వెళ్ళిపోతుంటాం. రీజనబుల్గా అవ్వాలి, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్. ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే జనాలకి ఓవర్ అయిపోతున్నారు. వాళ్ళు ఏమైనా అంటారేమో, వీళ్ళు ఏమైనా అంటారేమో, దానివల్ల మీరే స్ట్రెస్ అవుతారు. ఓకే, విల్ గో ఇన్ టు దిస్ మెయిన్ సబ్జెక్ట్. ఓకే, తర్వాత వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వాట్ ఈజ్ నాట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, గుర్తు, మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏం లేదు, చెప్పండి. ఇప్పుడు ఎవడో వచ్చి మనల్ని దూషించలేడు అనుకోండి, మన చేతిలో ఉందా? హలో, లేదు కానీ లేదు సార్. మన చేతిలో ఏముంది, మనం దానికి ఎలా మనం రెస్పాండ్ అవుతాం. చూడు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సింపుల్ విషయాలు, సింపుల్, పక్క వాళ్ళ చేత మన చేత మీద పడింది అనుకోండి, ఫైటింగ్ అయ్యి ఇద్దరు పోలీస్ స్టేషన్ ఉంటాడు, వాడు తలకాయ వీడు కొడతాడు, ఇద్దరు పోలీస్ స్టేషన్ ఉంటారు. కారణం ఏంటి? వీ హ్యావ్ నాట్ లెట్ ఇట్ ఆఫ్ అనమాట. సో మన చేతులు ఏముంది, మన చేతులు లేదు. మన చేతులు ఏముంది, మనం ఎలా రెస్పాండ్ అవ్వగలం, మనం ఎలా రియాక్ట్ అవ్వగలం, మనం ఎలా దానికి ఎలా బదులు చెప్పగలం. మనం రెండు రకాల బదులు చెప్పవచ్చు. మనం ఎవరిని వచ్చి ఫూల్ అన్నాడు అనుకోండి, మనం డబుల్ ఫూల్ అంటాం, వాడు ట్రిపుల్ ఫూల్ అంటారు, ఇద్దరు కొట్టుకుంటారు, రోడ్డు మీద వెళ్ళిపోతారు. మనం పట్టించుకోలేదు అనుకోండి, ఇట్స్ ఆల్ రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు బిగ్గర్ ట్రబుల్. అది మెయిన్ పాయింట్. మన చేతులు ఏముంది, మన చేతులు ఏం లేదు. గుర్తుపెట్టి, మనందరూ ప్రాబ్లం ఏంటి చెప్పంటారా? మన చేతులు ఏముంది చెప్పండి. రోజు 4 లీటర్ నీళ్ళు తాగడం మన చేతిలో ఉందా లేదా? ఉంది సార్. 1 అవర్ ఉంది వాకింగ్ సార్. అయితే మన చేతిలో ఉందా లేదా? ఎస్ సార్, ఎస్ సార్. తర్వాత ఏ ఫుడ్ తినాలి, ఏది తినకూడదు మన చేతిలో ఉందా లేదా? ఉంది సార్, కానీ ఉంది. మిగతా 3 మన చేతిలో లేదు. చూడండి, అందరు నిద్రపోవాలనుకుంటారు, ఏసీ వేసుకుంటారు, దుప్పటి కప్పుకుని నిద్ర రాదు. ఎందుకని రావట్లేదు? తర్వాత రెండోది ఏంటి, స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ మన మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది అడావుడిగా, వాడు ఎట్లా అంటాడు, ఇది అట్లా అన్నది. వాళ్ళు నెక్స్ట్ ఏంటి, టాయిలెట్ వెళ్ళాలనుకుంటారు, ఇల్లు బాత్రూంలో కూర్చుంటే రాదు. ఎందుకని? ఈ 3 కొంతవరకు మన చేతుల్లో లేదు. ఎందుకని ఈ 3 మన చేతుల్లో లేవు? ఎప్పుడైతే మన చేతుల్లోనే మనం చేయట్లేదు, మన చేతిలో కంఫర్టబుల్ ఉంది చెప్పండి, నీళ్లు 4 లీటర్ తాగండి, 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి, 2 సార్లు తినండి, చక్కగా ఇంట్లో వండింది, ఆటోమేటిక్గా మిగతా 3 కంట్రోల్ వచ్చేస్తాయి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ హ్యాపీ హార్మోన్స్. విటమిన్ జి అంటే ఏంటి? గ్రాటిట్యూడ్. చూడండి, మనందరం లేని దాని గురించి స్ట్రెస్ అవుతుంటాం. గ్రాటిట్యూడ్ అంటే మనం ఉన్నదాంతో సంతృప్తి పడుతుంది. విల్ గో ఇంటూ దట్. మనకు ఉన్న దాంతో సాటిస్ఫైడ్ గా ప్రతి దానికి గ్రాటిట్యూడ్. చూడండి, ఎంతమందికి ఎన్ని విషయాలు ప్రాబ్లం. అందరికి చక్కగా 3 మీల్స్ దొరుకుతాయి, రైట్కి ఇబ్బంది పడలేదు, చాలా మంది చాలా ప్రాబ్లంలు ఉంటాయి. కనుక చూసుకోండి. చూడండి, దీనిలో ఉన్నాయి డోపమైన్ ఎలా వస్తుంది, మనం విల్ గో ఇంటూ దట్. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి తెలుసా? సిసిస్. రిలేషన్షిప్ మంచిగా ఉండాలంటే CCC. కంపేర్ చేసుకోవటం, కంప్లైంట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం. అంటే కంపేర్, క్రిటిసైజ్ చేయకూడదు. తర్వాత AAA అంటే ఏంటి? 3 A's. మంచిగా రిలేషన్షిప్ కావాలంటే 3 A's ఉండాలి. చూడండి, మనందరికి కూడా చూడండి, పచ్చిమిరకాయ మనం కొనుక్కోం డైరెక్ట్గా, ఎందుకంటే మనకు తెలుసు అది కారం వేస్తుంది కదా. తాజ్పాము దగ్గరికి వెళ్తాం, మనం వెళ్ళాం, డేంజర్ అది. అదే కుందేలు పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, ఎందుకంటే మనకు దాని నేచర్ తెలుసు. ప్రాబ్లం ఎక్కడంటే హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్పౌస్ ఉన్నాడు, ఆయన నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అలా ఉండకూడదు అనుకుంటాం. అక్కడే మిస్టేక్. ఫస్ట్ ఏం చేయాలి, మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేయండి. ఎస్, అందులో పచ్చిమిరపకాయ ఎందుకు కొరకట్లేదు, మనం యాక్సెప్ట్ చేసాం, అది కరిగితే మంటేస్తుంది. అలానే ఈ రిలేషన్షిప్స్లో కూడా ఓకే, ఆయన నేచర్ అది యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. తర్వాత అడ్జస్ట్ అవ్వండి మీరు మెల్లిగా ఆయనతో. తర్వాత అప్రిషియేట్ చేయండి. దీస్ ఆర్ ద 3 క్వాలిటీస్ యూ షుడ్ డెవలప్ టు గెట్ ఏ గుడ్ రిలేషన్షిప్. 10th పాయింట్ ఏంటి చెప్పండి అందరూ? 9 కవర్ చేసాం. 10th ఏమై ఉంటుంది? హలో, మీరే చెప్పండి సార్. చదవండి. స్లీప్. చూసారా, ఈ 10 పాయింట్స్, ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వండి. ఈ సీక్వెన్స్ ఫాలో అవటం చాలా ఈజీ. ఇది ఈ సార్ షెడ్యూల్ ఒకటి కంపేర్స్, క్రిటిసైజ్, అనదర్ వన్ సార్. కంపేర్, కంప్లైన్, క్రిటిసైజ్. కంప్లైంట్. ఓకే. ముందు కంప్లైంట్ చేయటం, తర్వాత క్రిటిసైజ్ చేయటం, కంపేర్ చేసుకుంటాం. ముందు కంపేర్ చేసుకుంటాం, కంపేర్ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అది అవాయిడ్ చేయండి.
ఇప్పుడు మీరు అందరూ దినచర్య ఫాలో అవ్వండి. దినచర్యకి మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను. జస్ట్ డూ దట్. ఫుడ్ ఏం తింటారు అనేది అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. డౌట్స్ ఏమిటంటే అడగండి. దీనిలో ఏది ఫాలో అవటం కష్టం చెప్పండి. ఇది చూసారు కదా, ఇందాక మనం చూసిందే కొంచెం. అలా తినాలి అన్నా కూడా ఇంట్లో ఒప్పుకోరు. ఏమన్నారు మేడం? ఇంట్లో పెద్దవాళ్ళు తినాలి తినాలి అంటారు. చెయ్యండి మరి, అలా చేసుకోండి. మళ్ళీ తర్వాత ప్రాబ్లం పడతారు. వాళ్ళు అంటారు, వాళ్ళకి తెలీదు. వాళ్ళే హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉంటారు. చూడండి మనం చూడండి, బ్రీఫ్ చూద్దాం. లెగిసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగటం, దానిలో హిమాలయన్ సాల్ట్, లెమన్ వేసుకోండి. తర్వాత టాయిలెట్ వెళ్ళండి. తర్వాత 1 అవర్ వాకింగ్ వెళ్ళండి. రెండోసారి మళ్ళీ నీళ్లు తాగండి. మళ్ళీ రెండోసారి టాయిలెట్ వెళ్ళండి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. తర్వాత మంచిగా బాగా ఆకలేసినప్పుడు ఇంట్లో ఉండింది హ్యాపీగా తినండి. మీ ఇష్టం వచ్చిన ఫుడ్, మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ, మీ ఇష్టం వచ్చిన టైంలో తినండి. ఫస్ట్ మీల్. తర్వాత 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ చొప్పున 2 మీల్స్ మధ్య తాగండి. అంటే ఫస్ట్ మీల్ ఒక 11 o'clock తినాలనుకోండి, 1 o'clock నుండి మొదలు పెట్టండి. అప్పుడో గ్లాస్ తాగుతా 8 o'clock సెకండ్ మీల్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 లీటర్లు తాగేసేయండి. రెండో మీల్ తినండి, చక్కగా పడుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఒకప్పుడు నేను ఈ 10ట్లో 4 చేసేవాడిని. తర్వాత స్టిమ్యులెంట్స్, కాఫీ, టీ, ఇంటాక్సికెంట్స్ ఆపేయండి. నీళ్లు ఒకేసారి వేయకూడదు. చూడండి, నీళ్లు వచ్చేసి 20 నిమిషం, ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాల వరకు ఫుడ్ తినకూడదు. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక 2 గంటలు ఆగాలి. తర్వాత నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. చూడండి, ఒకప్పుడు నేను 4 చేసేవాడిని, ఇప్పుడు 10కి 10 చేస్తున్నాను అనమాట. 100% ఫాలో అవ్వండి మీరు. అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు హెల్త్ మీరు. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు అందరు సండే రోజు ఓపికగా విన్నారు. మీరు అందరు ఫాలో అవుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. చేయండి. చూడండి, మనకే ఒకసారి చెప్పరా? Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I came to India and I am 8 years old. I came to India for a summer break. I am leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that, I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day. పెరిగే పిల్లలు, ప్రెగ్నెంట్ తల్లులు, పాలిచ్చే తల్లులు వాళ్ళు 3 సార్లు తినొచ్చు. ఓన్లీ మిగతా వాళ్ళందరూ కూడా 2 సార్లు ట్రై చేయండి, లేదా 3 సార్లు తినండి. బాగా ఆకలి ఉన్నప్పుడు మధ్య తినమాకండి. డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. To get energy. Bye. మనకుంటే నాలెడ్జ్ మన పిల్లలకి చెప్పండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. ఇది ఫాలో అవ్వండి. మీరు అందరూ ఏం చేయాలి? డైలీ ఈ 10కి 10 ఫాలో అవుతున్నాము. ఈ 3 స్టాప్ చేసాము. ఈ స్క్రీన్ షాట్ మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, తీసుకున్నారా స్క్రీన్ షాట్ అందరూ? ఎస్ సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఈ నెక్స్ట్ 6 days మీరు అందరూ గ్రూప్లో షేర్ చేయండి. ఏం షేర్ చేస్తారు? ఈ దినచర్య చార్ట్ ఇందాక చూసారు కదా, ఒక ఆమె పెట్టింది 10 రోజులు ఎలా ఫాలో అయ్యానని. అలా మీరు కూడా ఫాలో అవ్వండి. ఏమైనా క్వశ్చన్స్ అడగండి. ఇనిషియల్గా డిఫికల్ట్ ఉంటుంది మనకు. ఆ నీరు తాగే అలవాటు లేకపోతే 1 లీటర్ తాగిన వామిటింగ్ వస్తుంది, కష్టం అవుతుంది. కోకోకోలా బాటిల్ ఇస్తే ఫుల్గా లేపేస్తాం. నీళ్ళే ప్రాబ్లం అందరికి. తర్వాత ఎక్సర్సైజ్ కుదరట్లేదు. చూడండి, ఎంత మ్యాక్సిమం ఎంత చేయండి. నైట్ నిద్ర పడతలేదు, స్ట్రెస్ అవుతున్నాము, రెండోసారి మల విసర్జన అవ్వట్లేదు. ఎనిమా కిట్ ఒకటి కొనుక్కోండి. మీరు ఎప్పుడైతే మీరు చెప్పారు కదా 3 మీ చేతిలో ఉన్న 3 ఏంటి? నీళ్లు తాగటం, ఎక్సర్సైజ్కి వెళ్ళటం, 2 సార్లు తినటం చేయండి. ఆటోమేటిక్గా మీ నిద్ర ఇంప్రూవ్ అవుతారు, మీ బవల్ మూమెంట్ ఇంప్రూవ్ అవుద్ది, మీ స్ట్రెస్ ఇంప్రూవ్ అవుతారు. చేయాల్సిన 6. ఈ 6 మనం గుంపు చేసుకుంటున్నాం.
ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? అడగండి, డౌట్స్ అడగండి. తర్వాత మీరు అందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఇందాక చూసాం కదా ఒక ప్యాకేజ్, ఒక పర్సన్ ఎలా ఇంప్రూవ్ అయ్యాడు అనేది. మీ దగ్గర ఎవరైనా బ్లడ్ రిపోర్ట్స్ ఉంటే నాకు షేర్ చేయండి, ఐ గైడ్. మీరు అందరికీ నా నెంబర్ ఉంది కదా, ఎనీబడి వాంట్ హెల్ప్ యూ కెన్ షేర్ సార్ యువర్. నాకు బ్లడ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటది. దానికి రీజన్ ఏమైంటి అంటారు? ఓన్లీ లేడీస్ ప్రాబ్లమేనా లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా? వన్ ఈజ్ చాలా ఫోర్ ఉంటాయండి. పాయింట్ నైన్ ఉంది సార్, 4.9 ఉంది. వాట్ 4.9. హిమోగ్లోబిన్? ఎస్ సార్, ఐరన్. ఇట్స్ వెరీ డేంజరస్ మేడం. యూ షుడ్ టాక్ టు డాక్టర్ అండ్ ఐరన్ ఇంజెక్షన్ చేయించుకోండి. కన్సల్ట్ డాక్టర్ ఫర్ దిస్ ఇమీడియట్. చేయించుకుంటాను సార్. మళ్ళీ ఒక 2-3 months కి మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఆ విధంగా నాకు ఇప్పుడు నా ఏజ్ 38 సార్. జస్ట్ మ్యారేజ్ అప్పటి నుంచి కూడా అట్లే ఉంది. నాకు 2 abortions కూడా అయ్యాయి. కొంతమందికి జెనెటిక్ గా కూడా ఉంటుంది మేడం. మీరు నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఎస్ సార్, ప్లీజ్ ఎస్ షేర్ సార్. మీ ద రిపోర్ట్, లెట్స్ మీ లుక్ at it. In fact, I have looked more than 700 blood reports. I can tell ఓకే సార్. people, if you ask your habits, మీరు ఎన్నిసార్లు ఎన్ని నీళ్లు తాగుతున్నారు, ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్తున్నారు, ఎన్నిసార్లు తింటున్నారు, అది చెప్పి మనిషికి చెప్పగలం ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి మాట్లాడొచ్చా సార్ మీకు? ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ మేడం, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉండేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక్కోసారి Yes. జెనెటిక్ ప్రాబ్లమా తెలుసుకోండి. మీరు వెరీ యంగ్, at 38 యూ షుడ్ నాట్ హ్యావ్, ఇట్ బి బిగ్ సఫరింగ్. కానీ సార్ ఒక్క మాట చెప్తా సార్, కానీ అంత ఉన్నా నేను కొంచెం యాక్టివ్ గానే ఉంటున్నాను. అది కూడా తెలియట్లేదు. అందరూ మిరాకిల్ లాగా చూస్తున్నారు. కొంత ఉంటుంది. మీరు పళ్ళ బిగుని చేసే బ్యాచ్ చాలా మంది ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నారు, మా ఆయన అదేనే ఆ పళ్ళ బిగు బ్యాచ్ చాలా ఉంటారు మేడం. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా తెలియదు వాళ్ళకి, హఠాత్తుగా Yes, అడ్డం sir. పడతాం. దిస్ బయోమార్కర్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. నో ఎస్ సార్, ప్రాబ్లం, ఎస్. విల్ స్టడీ మేడం. వెయిట్ ఎంత ఉన్నారు మీరు? నేను 60 ఉన్నాను సార్, 61, 60 వెరీ గుడ్. something. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, రాంగ్ హ్యాబిట్స్, 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ చూసుకోండి మీరు. వీలైనంత వరకు నేను జంక్ ఫుడ్స్ తినండి సార్, బయట ఫుడ్స్ అట్లా కాదు, నో ఎక్కువ దిస్ డిస్కషన్ నాట్ లైక్ దట్. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా, స్ట్రెస్ యోగా అవుతున్నారా? చేస్తాను సార్, మార్నింగ్ వెరీ యోగా. గుడ్, we will look at it మేడం. We will look at it. Any Okay, other sir. questions, Okay. friends? ఒక అందరూ సార్ వన్స్ చెప్పండి. CCC చెప్పరా సార్? CCC అనేది చెప్పారు కదండి, ఒకసారి చెప్పరా? రిలేషన్షిప్స్ కంపేర్ చేసుకోవటం ప్రాబ్లం ఏంటంటే, కంపేర్ చేసుకోవటం ప్రాబ్లము, తర్వాత కంప్లైంట్ చేయటం నెక్స్ట్ ప్రాబ్లము, తర్వాత క్రిటిసైజ్ చేయటం. ఈ 3 మనం అవాయిడ్ చేయాలి. ఓకే, కూడా చెప్పండి సార్. ట్రిపుల్ ఏ అంటే ఏంటంటే యాక్సెప్ట్ చేయడం ఫస్ట్. మన ప్రాబ్లం ఏంటంటే, మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఆయన ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం, కానీ ఆయన నేచర్ అట్లా. ఇప్పుడు పచ్చిమిరకాయ ఉందండి, ఎప్పుడు కొరికినా కారం వేస్తుంది. అది మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు ఒడి దగ్గర పెట్టుకుని నోట్లో పెట్టుకోరు, అవునా? ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయం. మన స్పౌస్తో మనం ఏదో అంటాం, ఫైటింగ్ అక్కడ మొదలవుతుంది. ఫస్ట్ యాక్సెప్ట్, నెక్స్ట్ ఏంటి అడ్జస్ట్ అవ్వండి మీరు ఆయనతో, వారితో ఎవరితో ఫ్రెండ్షిప్. నెక్స్ట్ ఏంటి అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. అప్రిసియేషన్ అనేది ఒక క్వాలిటీ. చాలా మంది అసలు అప్రిషియేట్ చేయరు. చెప్పండి, మీరు అందరూ ఈ క్లాస్ విన్నారు, మీరు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? మీ కంటెంట్ ఏమర్థమైంది, మీ క్లారిటీ ఎంతవరకు వచ్చింది చెప్పండి. యూ హ్యావ్ టు లెర్న్. అప్రిసియేషన్ అనేది ఒక క్వాలిటీ. డైలీ గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని మీరు ఎలా అప్రిషియేట్ చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అప్రిషియేట్ చేయడంలో. ఒకసారి కృష్ణుడు అంట దుర్యోధనుడికి చెప్పాడంట, ఏమని, ఈ భూప్రపంచంలో ఒక బ్యాడ్ పర్సన్ తీసుకురమ్మని, ఒక దుర్మార్గుని తెమ్మని, సారీ మంచివాడిని తెమ్మని చెప్పాడంట. మంచివాడిని తీసుకురమ్మనంట. వెంటనే దుర్యోధన, మంచివాడు ఎవరు లేరు, అందరూ దుర్మార్గులు అంటాడు. లేదు ఒక నెల టైం తీసుకుని ఎత్తుకురమ్మంటాడంట. తర్వాత ధర్మరాజుని పిలిచి చెప్తాడు, ఒక దుర్మార్గుని తెమ్మంటాడు. ఆడంటే అటు దుర్మార్గుడు ఎవరు లేరే, అందరూ మంచివాళ్ళే. చూసారా, ఇది అవుట్లుక్. దుర్యోధన is saying everybody is a bad person. Dharmaraj is saying everybody is a good person. Does not mean that you have to blindly, at least you from your side. కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, మీకు నచ్చలేదు వదిలేయచ్చు. కానీ పేరెంట్స్, బ్రదర్స్, పిల్లలు, హస్బెండ్ వదిలేయలేవు. కనుక అప్పుడు ఏం చేయాలి మనం? యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి, అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. దెన్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ చాలా ఓపిక 1 hour 20 minutes విన్నారు. సో నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. సో ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ ఇన్ యువర్, మన చాట్లో యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో రికార్డ్ చేశాను, మీరు లింక్ పెడతాను, మీరు వినండి మళ్ళీ ఒకసారికి వెళ్ళి బుర్రలో మనకి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్.